మహాభారతంలోని మహనీయ ఘట్టాలు. ప్రవచనం డాక్టర్ పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి. 22వ ప్రవచనం. ఇంతకుముందు మనం జరుపుకున్నటువంటి 21వ వాచిక సేవలో మహాభారతంలోని ఆది పంచకం అంటే ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ పర్వాలు పూర్తయినాయి. ఈ రోజున జరుగుతున్నటువంటి 22వ వాచిక సేవలో యుద్ధ పంచకంలో మొట్టమొదటిదైనటువంటి అంటే శ్రీమదాంధ్ర మహాభారతంలోని 18 పర్వాలలో 6వదైనటువంటి భీష్మ పర్వాన్ని ప్రారంభిస్తాను. ఈ యుద్ధ పర్వాలలో వీరాధివీరులు అనేకులతో చిత్ర విచిత్ర గతులతో యుద్ధాలు చేశారు. మనం వాటిలోని ముఖ్యమైనటువంటి ఘట్టాలను మాత్రమే ప్రస్తావించుకుంటూ ముందుకు వెళదాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ. కురుక్షేత్రం ధర్మక్షేత్రం అన్నాడు వేదవ్యాసుడు. కవిబ్రహ్మ తిక్కన సోమయాజి అదే క్షేత్రానికి ఒక విశేషణాన్ని ప్రయోగించాడు. ఆయన ఏమన్నాడంటే, పుణ్యక్షేత్ర ఉత్తమమైనటువంటి కురుక్షేత్రంలో కౌరవ పాండవ సేన యుద్ధానికి సన్నద్ధమై ఉన్నది. అక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు తన కుమారుల యొక్క దుర్వినయాన్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉన్నాడు. కౌరవ పాండవ సంగ్రామం జరగబోతూ ఉన్నది. ఫలితం ఎట్లా ఉండేది మనమేమీ చెప్పలేము. కానీ అనుభవజ్ఞులు కానీ ధర్మ మర్మజ్ఞులు కానీ ఏమంటూ ఉన్నారంటే, కౌరవులకు వినాశనం తప్పదు అని అంటూ ఉన్నారు. ఆ సంజయుడు వచ్చి కూడా కౌరవులు ఓడిపోతారు, పాండవులు గెలుస్తారు, ఆ మొత్తానికి మూల కారణం నువ్వే అని వెళ్ళాడు. బహుశా కౌరవులు ఓడిపోతారేమో, పాండవులు గెలుస్తారేమో అని బాధపడుతూ ఉన్నాడు, దుఃఖిస్తూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు. అతడి ప్రక్కనే సంజయుడున్నాడు. అక్కడ తిక్కన సోమయాజి అన్నాడు కదా, సంజయ ద్వితీయుండై అని అన్నాడు. ఎవ్వరూ లేరు ఆ మందిరంలో. ఒక ధృతరాష్ట్రుడు, ఒక సంజయుడు మాత్రమే, ఇద్దరు మాత్రమే ఉన్నారు. అందుకని సంజయ ద్వితీయుండై అన్నాడు తిక్కన సోమయాజి. ఆ సమయంలో అక్కడికి త్రికాల వేది అయినటువంటి వేదవ్యాసుడు వచ్చాడు. అది తిక్కన ప్రయోగంలో ఉన్న విశేషం ఏమిటి అంటే, ఇది సాభిప్రాయ విశేషణం. ఆయనకి జరిగినటువంటి కథ యథాతథంగా తెలుసు, జరుగుతూ ఉన్నది తెలుసు, జరగబోయేది కూడా తెలుసును. భూతము, వర్తమానము, భవిష్యత్తు 3 కూడా తెలిసినటువంటి వాడు వేదవ్యాసుడు. అక్కడికి ఆయన వచ్చాడు. వేదవ్యాసుడు ధృతరాష్ట్రుడిని ఉద్దేశించి, నాయనా ధృతరాష్ట్ర, అంత్యకాలం సమీపించి ఈ రాజులందరూ కూడా యుద్ధానికి సిద్ధమైనారు. నీకు ఈ యుద్ధాన్ని చూడాలి అనేటటువంటి కోరిక గనక ఉన్నట్లయితే, ఉత్సాహం గనక ఉన్నట్లయితే చెప్పు, ఆ యుద్ధాన్ని చూడటానికి నీకు దృష్టినిస్తాను అని అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అన్నాడు కదా, మహాత్మా, ఈ అన్నదమ్ముల యుద్ధాన్ని, ఈ వినాశనాన్ని, మా పిల్లలు నశించినప్పటికీ, పాండవులు నశించినప్పటికీ ఈ వినాశనాన్ని నేను కళ్ళారా చూడలేను, చూడాలనుకోవటం లేదు. యుద్ధ విశేషాలను చెవులతో వింటే చాలును, ఆ విధంగా అనుగ్రహించండి అని అన్నాడు. అప్పుడు వేదవ్యాసుడు సంజయుణ్ణి చూసి అతడికి కొన్ని దివ్యమైనటువంటి శక్తుల్ని ఇచ్చాడు. ఏ విధంగా ఇచ్చాడంటే, 1 2 తెరంగుల వారి దివారాత్ర ప్రవర్తనలు చూడగలిగేట్లుగాను. కౌరవ పాండవ సంగ్రామం జరిగినటువంటి 18 రోజుల్లో ముఖ్యమైనటువంటి ఘట్టాలు అనేకము పట్టపగలు జరిగినప్పటికీ కూడా
కొన్ని ముఖ్యమైనటువంటి ఘట్టాలు రాత్రిపూట కూడా జరిగినాయి. కొన్ని కౌరవులకు మాత్రమే తెలుసు, కొన్ని పాండవులకు మాత్రమే తెలుసు, కొన్ని వాళ్ళ పక్కన ఉన్న వాళ్లకు మాత్రమే తెలుసు. సంజయుడు ఒకే చోట కూర్చొని ఉంటాడు. ఈ మొత్తము కూడా ఆయన చూసేట్లుగా శక్తినిచ్చాడు. ఇక రెండవది, వాళ్ళలో వాళ్ళు, ఆ కౌరవులు కానివ్వండి, పాండవులు కానివ్వండి, సైనికులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, ఎవరైనా సరే వారిలో వారు రహస్యంగా మాట్లాడుకునే మాటలను కూడా వినగలిగేట్లుగాను. ఇక మూడవది, రణరంగంలో ఏ చోటి నుంచి అయినా ఏ చోటికైనా సరే అతివేగంతో ప్రయాణించగలిగేట్లుగాను. నాలుగవది, సైనికుల మధ్యగా నడుస్తూ ఉన్నప్పటికీ, సైనికుల మధ్యగా వెళుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ప్రయోగించేటటువంటి అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ అతడికి తాకకుండా ఉండేట్లుగాను. ఐదవది, ఆ యుద్ధాన్ని చూడటానికి వచ్చినటువంటి సమస్త దేవతల స్వరూపాలను, వారు అదృశ్య రూపంలో వస్తారు, అదృశ్య రూపంలో వచ్చినప్పటికీ కూడా వాళ్ళ రూపాలను చూడగలిగే విధంగాను, వాళ్ళ మాటలను వినగలిగే విధంగాను, వాళ్ళ ఆలోచనలు తెలుసుకొనగలిగే విధంగాను అతిలోక శక్తులనిచ్చాడు. ఈ విధంగా వేదవ్యాసుడు సంజయుడికి కొన్ని అతిలోక శక్తులనిచ్చాడు. ఇచ్చి, ధృతరాష్ట్ర, ఈ కౌరవ పాండవ సంగ్రామం అనేది విధి నిర్ణయము, వాళ్ళు కారణం వీళ్ళు కారణం ఈ మాట తీసేయండి, ఇది విధి నిర్ణయం, దీని వలన జన వినాశనం జరుగుతుంది, దీనిని గురించి ఎవరూ దిగులు పడవలసినటువంటి పని లేదు. ఒక్క మాట చెబుతున్నాను, ధర్మో జయతి, యతో ధర్మస్తతో జయ. ధర్మం ఏ పక్షాన ఉంటుందో ఆ పక్షాన విజయం ఉంటుంది. నేను కురు పాండవుల కీర్తిని ప్రకటింపగలవాడను. ఈ సమయంలో నేను చేయగలిగింది, నేను చేయదలుచుకున్నది ఏమిటంటే, కౌరవ పాండవుల చరిత్రని భావితరాల వారికి తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అంటే ఈ భారతం మొత్తాన్ని కూడా కౌరవ పాండవుల చరిత్రని నేను లిపిబద్ధం చేస్తాను, ఇతిహాసముగా రచిస్తాను అని అన్నాడు. వాళ్ళందరినీ ఆశీర్వదించి అక్కడ నుండి అంతర్ధానం చెందాడు. వెళ్ళిపోయినాడు అనలేదండి తిక్కన సోమయాజి. వేదవ్యాసుడు అంతర్ధానం చెందాడు. అంతటి శక్తి సంపన్నుడు వేదవ్యాసుడు అని తాత్పర్యం. ఆ తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడికి ఈ భూ పరిమాణాన్ని గురించి, ఇందులోని విశేషాలను గురించి అనేక విధాలుగా వివరించి సంజయుడు అన్నాడు, మహారాజా, ఈ భూరాజ్యం కోసమని అనాది కాలం నుండి యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు కౌరవ పాండవులు తగులాడుకోవటం అనేది ఉన్నదే, ఇది పెద్ద విశేషమేమీ కాదు. ఈ రాజ్యం కోసమని తన్నుకుంటున్న వాళ్ళలో వీళ్ళేమీ మొట్టమొదటి వాళ్ళు కాదు, చిట్ట చివరి వాళ్ళు కానే కాదు. కాబట్టి ఇప్పుడు ఈ యుద్ధం జరగటం అనేది ఇది పెద్ద విశేషమేమీ కాదు. అయితే ఇందాక వ్యాస మునీంద్రుడు చెప్పాడే, ఆ విధంగా దైవంబు ఏ వంక వ్రాలే ఆ వంకన విజయం ఉంటుంది. భగవంతుడు ఏ పక్షాన ఉంటాడో ఆ పక్షాన విజయం ఉంటుంది. ఇక నేను వెళ్ళి వస్తాను అని అన్నాడు. సంజయుడు అక్కడి నుండి బయలుదేరి రణభూమికి వెళ్ళిపోయినాడు, కురుక్షేత్రానికి వెళ్ళాడు. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఏంటంటే ధృతరాష్ట్రుడి వద్ద సెలవు తీసుకొని సంజయుడు కురుక్షేత్రానికి వెళ్ళాడు. ఆ వెళ్ళినటువంటి సంజయుడు ఆ రోజుకు 11వ రోజు రాత్రికి, అంటే కౌరవ పాండవ సంగ్రామము ప్రారంభమైనటువంటి 10వ రోజు రాత్రికి ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. వస్తూనే ఏమన్నాడంటే, మహారాజా, భీష్మభానుడు అస్తమించాడు అని చెప్పి చాలా బాధపడ్డాడు. ధృతరాష్ట్రుడు విన్నాడు. ఆ వార్త వింటూనే స్పృహ తప్పి పడిపోయినాడు. కొంచెం సేపటికి తెప్పరిల్లాడు, లేచాడు. లేచి, సంజయ, అసలు జరిగిందేమిటి
ఆ యుద్ధం ఎట్లా జరిగింది అని అడిగాడు. వెంటనే సంజయుడు ప్రాంశు పయోద నీల తను భాసితుడు, ఉజ్వల దండధారుడు, ఆగమ పుంజ పదార్థ తత్వ నిస్సంశయకారుడు, సాత్యవతేయుడు, పారాశర్యుడు అయినటువంటి వేదవ్యాసుణ్ణి భక్తిపూర్వకంగా స్మరించాడు. ఎన్ని వింతలు చెప్పాలి, ఎన్ని విశేషాలు చెప్పాలి, ఎంత కథాభాగాన్ని చెప్పాలి, యథాతథంగా జరిగినట్లుగా చెప్పాలి కదా. ఆ వేదవ్యాసుడి యొక్క అనుగ్రహం గనక లేకపోయినట్లయితే దాన్ని చెప్పలేడు. అందుకని సంజయుడు వేదవ్యాసుణ్ణి భక్తిపూర్వకంగా స్మరించాడు, మనసా నమస్కరించాడు. జరిగినటువంటి యుద్ధాన్ని యథాతథంగా ఎవరి వైపు మొగ్గకుండా రాగద్వేషాలకు అతీతంగా చెబుతూ ఉన్నాడు సంజయుడు. ఇక ఇప్పటి నుండి మనం చెప్పుకోబోయేది కురుక్షేత్ర సంగ్రామం. కౌరవ పాండవ సంగ్రామం ప్రారంభమైనటువంటి మొట్టమొదటి రోజు ఉదయం ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో ఒకవైపున కౌరవ సేన 11 అక్షోహిణులు, మరొక వైపున దానికి ఎదురుగా పాండవ సేన 7 అక్షోహిణులు సమరోత్సాహంతో నిలిచి ఉన్నాయి. బాలురు వృద్ధులు తక్కగా అన్నాడు తిక్కన సోమయాజి. ఆనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ఇంద్రప్రస్థం కాదు, ఒక హస్తినాపురం కాదు, భారతంలో ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి చిన్న చిన్న దేశాలు కాదు. ఆనాడు భూమండలం మీద ఉన్నటువంటి సమస్త రాజ్యాలలో ఉన్నటువంటి బాలురు వృద్ధులు తక్కగా వాళ్ళు మినహాయించి ఇలలోని పురుషులందరూ ఆ యుద్ధములో పాల్గొన్నారు. లేకపోతే 18 అక్షోహిణుల సైన్యము సంఖ్య పూర్తి కాదు. అందరూ కూడా ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి వాళ్లే. కొద్దిసేపట్లో ప్రారంభం కాబోయేటటువంటి ఆ యుద్ధాన్ని చూడటానికి దేవతలు, పూర్వకాలంలోని రాజులు, మునీశ్వరులు, యక్ష, గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుషాదులు వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ విమానాలను ఎక్కి వచ్చి ఆకాశ వీధిలో నిలిచారు. కౌరవ పాండవ సంగ్రామం జరగబోతూ ఉన్నది. వీరాధి వీరులు అనేక మంది ఉన్నారు. ఎట్లా యుద్ధం చేస్తారో చూద్దాం అని ఉత్సాహంతో చూడటానికి వాళ్ళందరూ కూడా వచ్చి గగనతలంలో బారులు తీరి నిలబడి ఉన్నారు. ఆ సమయంలో కౌరవ పక్షాన సర్వసైన్యాధిపతి అయినటువంటి ఈ మాటను మనం గుర్తుపెట్టుకోవాలి. దేనికంటే 11 అక్షోహిణులలో ఒక్కొక్క అక్షోహిణికి ఒక్కొక్క సైన్యాధిపతి ఉన్నాడు. ప్రత్యేకించి ఈ 11 అక్షోహిణులకు కలిపి సర్వసైన్యాధిపతి భీష్మాచార్యుల వారు. అటు పాండవ పక్షంలో 7 అక్షోహిణులకి ఒక్కొక్క అక్షోహిణికి ఒక్కొక్క సైన్యాధిపతి ఉన్నాడు. 7 అక్షోహిణులకు కలిపి దృష్టద్యుమ్నుడు సర్వసైన్యాధిపతి. అందుకని మనము సర్వసైన్యాధిపతి అంటూ ఉన్నాం. అట్లా అనటానికి కారణం అది. కౌరవ పక్షాన సర్వసైన్యాధిపతి అయినటువంటి భీష్ముడు ఆ వీరాధి వీరులందరినీ ఉద్దేశించి అన్నాడు కదా, వీరాగ్రేసరులారా, మనము కనుక విజయాన్ని సాధించినట్లయితే ఇహలోకములో కీర్తి ప్రతిష్టలను పొందటానికి గాని, ఒకవేళ దైవం అనుకూలించక, విధి అనుకూలించక ఓడిపోయినట్లయితే, మరణించినట్లయితే స్వర్గ నివాసాన్ని పొందటానికి గాని మనకు ఈ యుద్ధమే ప్రవేశ ద్వారము. కాబట్టి మీరందరూ కూడా ఉత్సాహంతో విజృంభించి యుద్ధం చేయండి అని అన్నాడు. అని ఆ మొట్టమొదటి రోజున భీష్ముడు తమ సైన్యాన్ని 11 అక్షోహిణుల సైన్యాన్ని మొత్తాన్ని కూడా మనుష్య వ్యూహంగా అమర్చాడు. నరవ్యూహము అని అంటాడు. ఇక ఇటువైపు పంచపాండవులు 7 అక్షోహిణులతో యుద్ధానికి సిద్ధమై వచ్చారు. పాండవ సర్వ సైన్యాధిపతి అయినటువంటి ధృష్టద్యుమ్నుడు భీష్మాచార్యుల వారు పన్నినటువంటి మనుష్య వ్యూహాన్ని చూశాడు. చూసి తమ సేనని ఘనతరమైనటువంటి, అది తిక్కన సోమయాజి వేదవ్యాసుడు పాండవ వ్యూహానికి ఇచ్చినటువంటి విశేషణం అది.
ఘనతరమైనటువంటి అచల వ్యూహంగా అమర్చాడు. ఆ సమయంలో ఇరుపక్షాలలో ఉన్నటువంటి వీరాధి వీరులందరూ ఒక నియమం చేసుకున్నారు. సైనికులు కానివ్వండి, అటు కౌరవులు కానివ్వండి, పాండవులు కానివ్వండి, ఒక నియమం చేసుకున్నారు. ఏమిటంటే, ఒకటి, యుద్ధరంగంలో ఏ సైనికుడైనా సరే ఇంకొక సైనికుడితోటి మాట్లాడుతూ గనక ఉన్నట్లయితే ఎదుటి పక్షం వాడు ఈ మాట్లాడుతూ ఉన్నవాడి మీద గాని వింటూ ఉన్నవాడి మీద గాని ఆయుధ ప్రయోగం చేయకూడదు. ఇక రెండవది, యుద్ధము చేస్తూ ఎవరైనా గనక కింద పడిపోయినట్లయితే ఆ కింద పడిపోయిన వాడి జోలికి వెళ్ళకూడదు. మూడవది, ఎదుటివాడి చేతిలో ఉన్నటువంటి కత్తి గనక జారిపోయినట్లయితే వాడిని చంపకూడదు. నాలుగవది, ఎవరైనా యుద్ధం అంటే భయపడి పిరికితనంతో రణరంగం నుంచి పారిపోతున్నట్లయితే ఆ పారిపోతూ ఉన్నటువంటి వాడిని చంపకూడదు. ఈ విధంగా కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. కౌరవ పక్షంలో ఉన్నవాళ్ళు, పాండవ పక్షంలో ఉన్నవాళ్ళు ఈ ఇద్దరు కూడా ఆ నియమాలని అంగీకరించారు. ఆ సమయంలో ధర్మరాజు తన కవచాన్ని తీసివేశాడు. ఆ కవచాన్ని, ఆయుధాలను తన రథం మీద పెట్టాడు. తాను రథం నుండి క్రిందికి దిగాడు. రెండు చేతులు జోడించాడు. భీష్ముడి వైపు నడిచి వెళుతూ ఉన్నాడు. పాదచారిగా వెళుతూ ఉన్నాడు. ఆ విధంగా వెళుతూ ఉంటే భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు నలుగురు కూడా అన్నయ్య అన్నయ్య ఆగు ఆగు అని కేకలు వేస్తూ ఉన్నారు. ధర్మరాజు ఏమీ పట్టించుకోవటం లేదు, వెళ్ళిపోతున్నాడు. భీష్మాచార్యుల వారి వైపు వెళ్ళిపోతూ ఉన్నాడు. సాత్యకి, ద్రుపదుడు, విరాటుడు మొదలైన వారందరూ కూడా ఏమీ అర్థం కాక విస్తుపోయి చూస్తూ ఉన్నారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు కదా అందరినీ ఉద్దేశించి, మీరేమీ కంగారు పడవాకండి, ధర్మరాజు ప్రవర్తనలో అనుచితమనేది ఏమీ లేదు. పెద్దల అనుజ్ఞగుని కయ్యంబు చేసిన విజయం బగుట నిశ్చయంబు అని ఆర్యోక్తి ఉన్నది. పెద్దవాళ్ళు అని ఉన్నారు. కాబట్టే ధర్మరాజు భీష్మ, ద్రోణ, కృప, శల్యాదుల అనుమతిని, ఆశీర్వాదాన్ని అందుకోవటానికి వెళుతూ ఉన్నాడు. మీరేమీ కంగారు పడద్దు అని అన్నాడు. ధర్మరాజు భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకి సభక్తికంగా భక్తితోటి నమస్కరించాడు. నమస్కరించి, పితామహ, నువ్వు మమ్మల్ని గనక ఆశీర్వదించినట్లయితే మేము ఈ శత్రువుల్ని తప్పకుండా జయిస్తాము. ఏమండి, ఇక్కడ మనం చెప్పుకునేటటువంటి సమయంలో కవిత్రయం ఏదైతే చెప్పిందో, వేదవ్యాసుడు ఏదైతే చెప్పాడో దానిని మాత్రమే చెప్పుకుందామండి. మన స్వంత ఆలోచన కానీ స్వంత బుద్ధి కానీ దేనిని ప్రదర్శించవద్దు అని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. భారతంలో ఉన్నది ఇది అని చెబుతూ ఉన్నాను మీకు. ఏమండి, ఏమన్నాడు ధర్మరాజు? తాత, నువ్వు గనక మమ్మల్ని ఆశీర్వదించినట్లయితే మేము ఈ శత్రువుల్ని తప్పకుండా జయిస్తాము, ఆశీర్వదించండి అని నమస్కారం చేశాడు ధర్మరాజు. అప్పుడు భీష్ముడు అన్నాడు కదా, ధర్మరాజా, నువ్వు చాలా మంచి పని చేశావు. యుద్ధ ప్రారంభంలో నా దగ్గరికి వచ్చి నా ఆశీర్వాదాన్ని పొందటం అనేది ఉన్నదే, ఇది సముచితమైనటువంటి పని. నువ్వు గనక రాకపోయినట్లయితే విషయం వేరే విధంగా ఉండేది. ధర్మరాజా, విజయోస్తు, నీకు విజయం లభించునుగాక. భీష్ముడు ఆశీర్వదించాడండి. విజయోస్తు, నీకు విజయం లభించునుగాక. నువ్వు నా దగ్గరికి వచ్చి అడిగావు గనక నీకు ఒక వరాన్ని ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. నన్ను పాండవ పక్షాన ఉండి కౌరవులతో యుద్ధము చేయమని కాకుండా ఏదైనా ఒక వరం కోరుకో, ఆ వరాన్ని ఇస్తాను అని అన్నాడు. అప్పుడు ధర్మరాజు అన్నాడు కదా, తాత, రారాజు పక్షమై రణము సేయుము, నాకు హితమగు కార్యంబు మతి దలంపుము. ఏమన్నాడు? తాత, నువ్వు మా పక్షానికి రావద్దు, కౌరవులతో యుద్ధం చేయొద్దు, నేను ఆ కోరిక కోరను. నువ్వు కౌరవ పక్షానే ఉండు, మాతోటే యుద్ధము చేయి. కానీ మాతో యుద్ధం చేసేటటువంటి సమయంలో మా పట్ల దయగలిగి ఉండు.
కాస్త మమ్మల్ని కనిపెట్టుకొని ఉండు ధర్మరాజు అన్నాడు. అనేసరికి అట్లాగే చేస్తాను అన్నాడు భీష్మాచార్యుల వారు. ధర్మరాజు అన్నాడు, తాత వరమిచ్చావు, చాలా సంతోషంగా ఉన్నది. అయితే మరొక వరము కాదు కానీ విషయం అడుగుతూ ఉన్నాను నిన్ను. ఏమిటంటే, నిన్ను పోర గెలుచు విధము బోధింపుము. మొట్టమొదట్లోనే, మొదటి రోజునే, ఇంకా కౌరవ పాండవ సంగ్రామం ప్రారంభం కాలేదు, యుద్ధభేరి మోగలేదు. ధర్మరాజు ఏమడిగాడంటే, తాత నిన్ను యుద్ధంలో గెలవాలంటే, నిన్ను క్రింద పడేయాలంటే మేమేం చేయాలో చెప్పు, మార్గం ఏమిటి అని అడిగాడు. అడిగేసరికి భీష్ముడు అన్నాడు కదా, నాయనా నువ్వు అడిగావు కానీ అది చెప్పటానికి ఇది తగినటువంటి సమయం కాదు. చెబుతాను, ఇప్పుడు కాదు, మరొకసారి కనపడు, అప్పుడు అడుగు, అప్పుడు చెబుతాను అన్నాడు ప్రశాంతంగానే. వెంటనే భీష్ముడి దగ్గర సెలవు తీసుకున్నాడు. ధర్మరాజు ద్రోణాచార్యుల వారి వద్దకు వెళ్ళాడు. ద్రోణాచార్యుల వారికి నమస్కరించాడు. ఆచార్యవర్య, మాకు విజయం లభించేట్లుగా ఆశీర్వదించండి అన్నాడు. కౌరవ పక్షాన ఉన్నాడు, పాండవుల్ని చంపటానికి వచ్చాడు, పాండవుల్ని ఓడించటానికి వచ్చాడు ద్రోణాచార్యుల వారు. కానీ ధర్మరాజు ఏమడిగాడు, మాకు విజయం లభించేట్లుగా ఆశీర్వదించండి, అంటే మీరు ఓడిపోయేట్లుగా మమ్మల్ని ఆశీర్వదించండి అన్నాడు ధర్మరాజు. అనేసరికి ద్రోణుడు అన్నాడు కదా, ధర్మరాజా నీకు తెలియందేముంది, నువ్వు చిన్నవాడివి కాబట్టి, నేను పెద్దవాడిని కాబట్టి, నువ్వు శిష్యుడివి కాబట్టి, నేను గురువుని కాబట్టి నా పట్ల ఉన్న భక్తితో అడిగావు గాని నీకు తెలియంది లేదు. నువ్వు సర్వజ్ఞుడివి, నీకన్నీ తెలుసును. అయినప్పటికీ చెబుతూ ఉన్నాను, ధర్మంబు ఏ వలనన్ కలుగు అవ్వలన కృష్ణుండు గైకొనును. ధర్మం ఏ పక్షాన ఉంటుందో ఆ పక్షాన శ్రీకృష్ణుడు ఉంటాడు. అవ్వలనికి జయం బొగును. కృష్ణుడు ఏ పక్షాన ఉంటాడో ఆ పక్షంలో విజయం ఉంటుంది. ఇప్పుడు కృష్ణుడు ఎక్కడ ఉన్నాడు? పాండవ పక్షాన ఉన్నాడు, మీ పక్షాన ఉన్నాడు కదా. ఇక నేను ఆశీర్వదించేదేముంది, విజయోస్తు అన్నాడు ద్రోణాచార్యుల వారు. ధర్మరాజు సంతోషించాడు. సంతోషించి అన్నాడు కదా, ఆచార్యవర్య మిమ్మల్ని వధించేటటువంటి మార్గం ఏమిటో చెప్పండి. గెలిచేటటువంటి కాదు, మిమ్మల్ని వధించేటటువంటి మార్గం ఏమిటో చెప్పండి, సెలవివ్వండి అని అడిగాడు. ఏమండి, చిరునవ్వు నవ్వి ద్రోణాచార్యుల వారు అన్నారు కదా, నాయనా నీకు తెలియందేముంది, నా చేతిలో ఆయుధం ఉన్నంత వరకు నన్ను ఎవరూ చంపలేరు. ఒకటి, నిత్య సత్య వచనుడైన వాడు అంటే ఏమిటి? నిత్యము సత్యాన్ని పలకటమే వ్రతముగా కలిగినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడి మాట ఎట్లా ఉంటుంది? పెద్దయు నమ్మగలవాడు, వాడు ఏది చెప్పినప్పటికీ కూడా నేను నమ్మేస్తా. అటువంటి వాడు గనక ఉన్నట్లయితే, వాడు గనక ఒక మాట గనక చెప్పినట్లయితే ఆ మాట ఎట్లా ఉండాలి? నేను భరించలేనటువంటి మాటను నేను వినేట్లుగా గనక పలికినట్లయితే సన్యస్త శస్త్రుడనవుతాను, అంటే అస్త్ర సన్యాసం చేస్తాను. నేను అస్త్ర సన్యాసం చేసినటువంటి సమయంలో మీరు నన్ను సులభంగా చంపవచ్చును అన్నాడు ద్రోణాచార్యుల వారు. ధర్మరాజు ద్రోణాచార్యుల వారికి నమస్కారం చేశాడు. అతని వద్ద సెలవు తీసుకున్నాడు. కృపాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. కృపాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి, కృపాచార్య మిమ్మల్ని వధించేటటువంటి విధానం ఏమిటి అని అడుగుదాం అనుకున్నాడు. ఎంత జాగ్రత్తగా చెబుతాడండి తిక్కన సోమయాజి. మనం ఎంత జాగ్రత్తగా చదువుకోవాలండి, ఎంత జాగ్రత్తగా చెప్పుకోవాలండి. అందుకని చెప్పాను అన్నమాట. భీష్ముణ్ణి అడిగాడు, ఆయన చెప్పాడు. ద్రోణుణ్ణి అడిగాడు, ఆయన చెప్పాడు. కృపాచార్యుల వారిని అడుగుదాం అనుకున్నాడు. కృపాచార్యుల వారు ధర్మరాజు యొక్క మనోభీష్టాన్ని, ఉద్దేశాన్ని గమనించాడు. గమనించి, ధర్మరాజా నువ్వు ఏం అడగబోయేది నాకు తెలుసు. నేను అవధ్యుడిని. ద్రోణుల వారు ఒక రకంగా పడిపోతాడు, భీష్ముల వారు మరొక రకంగా పడిపోతాడు.
నేను అవధ్యుడిని, నన్నెవరూ చంపలేరు, నేను బ్రతికే ఉంటాను, నీకు మాత్రం విజయము సిద్ధిస్తుంది అని ఆశీర్వదించాడు. అక్కడ నుండి ధర్మరాజు శల్యుడి దగ్గరికి వెళ్ళాడు. మేనమామ శల్యుడి దగ్గరికి వెళ్ళాడు. శల్యుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, మామా శల్యరాజేంద్ర, రాబోయేటటువంటి రోజులలో నువ్వు కర్ణుడికి సారథి కావలసినటువంటి పరిస్థితి వస్తుంది. అప్పుడు కర్ణ తేజంబు తోలం బలికి అతనిని చిక్కువరుపవలయును. రాబోయేటటువంటి కాలంలో నువ్వు కర్ణుడికి సారథిగా పనిచేయవలసి వస్తుంది. అప్పటి వరకు నిన్ను నేనేమి అడగను. ఎప్పుడైతే కర్ణుడి రథాన్ని నువ్వు తోలుతూ ఉన్నావో ఆ సమయంలో మాత్రం మావ కాస్త మమ్మల్ని గుర్తుపెట్టుకొని నీ మాటలతోటి నీ చేతలతోటి కర్ణుడి యొక్క మనస్సుని చెదరగొట్టాలి, అతని ఆలోచనని చెదరగొట్టాలి అని అడిగాడు ధర్మరాజు శల్యుణ్ణి. కౌరవ పక్షాన ఉన్నటువంటి శల్యుడు ధర్మరాజు అడిగినటువంటి దానికి అంగీకరించాడు. అప్పుడు ధర్మరాజు అందరికీ నమస్కారాలు చేసి తిరిగి తన సేన వద్దకు వచ్చేశాడు. ఆ సమయంలో కర్ణుడు ఆ యుద్ధాన్ని చూడాలి అనే ఉత్సాహంతో అక్కడికి వచ్చాడు. చూడండి, అసలు యుద్ధంలోకి దిగి పరాక్రమించి యుద్ధం చేయవలసినటువంటి వాడు కదా, యుద్ధం పట్ల మక్కువ కలిగినటువంటి వాడు కదా కర్ణుడంటే. అసలు యుద్ధం అంటే కాలు తవ్వేటటువంటి వాడు కదా కర్ణుడంటే. అటువంటి వాడు అవతల యుద్ధము జరుగుతూ ఉంటే యువతల కూర్చొని ఉండగలడా? ఏమండి, ఉండలేడు. అందుకని కురుక్షేత్రానికి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు కర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కర్ణుడిని ఉద్దేశించి అన్నాడు కదా, కర్ణ, భీష్ముడు మరణించేంత వరకు నువ్వు మా పక్షానికి వచ్చి కౌరవులతో యుద్ధం చేయొచ్చును కదా. కృష్ణుడు అడిగాడండి, ఎందుకు అక్కడ కూర్చొని ఊరికి చూడటం అనవసరంగా? వాడు చచ్చిపోయినాడు, వీడు చచ్చిపోయినాడు, వాడు కింద పడ్డాడు, వీడు కింద పడ్డాడు, ఇవన్నీ లెక్క పెట్టడం ఎందుకు అనవసరంగా? యుద్ధం పట్ల నువ్వు మక్కువ కలిగినటువంటి వాడివి కదా. కాబట్టి కర్ణ, ఆ భీష్ముడు యుద్ధం చేస్తున్న నాళ్ళు నువ్వు మా పక్షానికి వచ్చి ఆ కౌరవులతో యుద్ధం చేయొచ్చు కదా. నేను అనుచితంగా అడిగాను అనుకోవాకు. పైగా ఇదొకటి, ఇందులో అనౌచిత్యం ఏమీ లేదు. ఎందుకంటే నీకు భీష్ముడి పట్ల కోపం ఉంది కదా ఎట్లాగైనా. అందుకని నువ్వు ఆ పక్షానికి వచ్చి భీష్ముడిని పడగొట్టావనుకో, ఏమండి, ఆ భీష్ముడి పట్ల నీకున్నటువంటి పగ తీరుతుంది కదా. కాబట్టి నువ్వు మా పక్షానికి రావచ్చును కదా అని అన్నాడు. అనేసరికి కర్ణుడు అంగీకరించలేదండి. కృష్ణుడు చాలా సంతోషించాడు. ఇక యుద్ధం ప్రారంభం కాబోతూ ఉన్నది. అప్పుడు ధర్మరాజు అన్నాడు, వీరాధి వీరులారా, ఎవరైనా సరే కౌరవ పక్షం నుండి మా పక్షానికి కనుక రావాలని అనుకున్నట్లయితే మా పక్షానికి రాండి, వాళ్ళకి నేను స్వాగతం చెబుతూ ఉన్నాను. ఆ విధంగా ఎవరైతే వస్తారో వాళ్ళని నా తమ్ముళ్లతో సమానంగా చూసుకుంటాను, ప్రేమగా గౌరవంగా చూసుకుంటాను అని అన్నాడు స్థిరంగా. ధృతరాష్ట్రుడికి ఒక వైశ్య కన్య వలన జన్మించినటువంటి వాడు యుయుత్సుడు. ఆ యుయుత్సుడు అన్నాడు కదా, అన్నా ధర్మరాజా, నేను ఈ పక్షాన ఉండలేను, మీ పక్షానికి వస్తాను అని అన్నాడు. ఆ యుయుత్సుడు మాత్రము కౌరవ పక్షాన్ని వదిలిపెట్టి పాండవ పక్షానికి వచ్చి వీళ్లలో చేరాడు. ఇక యుద్ధము ప్రారంభం కాబోతూ ఉన్నది. కౌరవ పాండవ సంగ్రామం ప్రారంభం కాబోతూ ఉన్నది. ఇక్కడ సంస్కృత భారతములో కానివ్వండి, ఆంధ్ర మహాభారతములో కానివ్వండి, భగవద్గీత ఉన్నది. వేదవ్యాసుడు దానిని 701 శ్లోకాలలో రచించాడు, లేదు 700. దీనిని మోక్ష సప్తశతి అని అంటాం. కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు తిక్కన సోమయాజి మాత్రము దానిని సంక్షిప్తంగా 60 గద్య పద్యాలలో చెప్పాడు. ధృతరాష్ట్రుడు సంజయుణ్ణి అడిగాడు, ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యూత్సవ. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో మహా ఆహవానికి సిద్ధపడినటువంటి మనబలము,
పాండవసేన. తారతమ్యం చూశారా అక్కడ? మామకాహ పాండవాశ్చైవ, నా వాళ్ళు పాండవులు, అది భేదబుద్ధి అని అన్నారు పెద్దవాళ్ళు. మన బలము పాండవసేన ఏమి చేసినాయి అని అడిగాడు ధృతరాష్ట్రుడు సంజయుడిని. అప్పుడు సంజయుడు చెప్పాడు, మహారాజా, కౌరవ పక్షాన ఉన్నటువంటి పాండవ పక్షాన ఉన్నటువంటి వీరాధి వీరులందరూ కూడా శంఖనాదాలు చేశారు. అప్పుడు అర్జునుడు అన్నాడు కదా, కృష్ణ, ఎట్లాగూ యుద్ధం ప్రారంభం కాబోతూ ఉన్నది కదా, ఒక్కసారి మన రథాన్ని ఉభయ సేనల మధ్యలోనికి పోనివ్వు అని అన్నాడు. కృష్ణుడు అట్లాగే చేశాడు. అర్జునుడు రెండు బలంబుల యందునున్న సోదర సుత మాతుల ఆచార్య బంధువాదులను చూశాడు. విషాదము కలిగింది అర్జునుడికి. పరమ కృపావేశంబున అత్యంత విషాదంబునుంది గోవిందుడితో అన్నాడు, గోవిందా, ఈ యుద్ధము నేను చేయలేను, నా గాంధీవం చేతిలో నుండి జారిపోతూ ఉన్నది, నెత్తుట దోగిన రాజ్యభోగముల్ ప్రీతి అనర్చునే. ఏమిటి యుద్ధము? యుద్ధం అయిపోయిన తర్వాత నెత్తురు కూడు తినాల్సి వస్తుంది. ఈ నెత్తుటి కూడు మనకు ఆనందాన్ని కలిగిస్తుందా? పాపంబు రణము తెరువేనొల్లన్, ఈ పాపపు యుద్ధానికి నేను పూనుకోను, నేను యుద్ధం చేయను అని రథంబు మీద కూర్చుండబడియే. జాగ్రత్తగా గమనించాలండి. మనం ఏదో చిత్రాలలో అక్కడ రథం ఉంటే రథం క్రింద అర్జునుడు ఉంటాడు, కృష్ణుడు ఏమన్నా గీతాబోధ చేస్తూ ఉంటాడు. అది కాదండి, అర్జునుడు రథము మీదనే కూర్చున్నాడు, శ్రీకృష్ణుడు నొగలలోనే ఉన్నాడు. ఏమండి, రథము మీదనే ఉన్నటువంటి అర్జునుడికి గీతా ప్రవచనము చేశాడు. ఇది జరిగినటువంటిది. కాబట్టి అర్జునుడు రథము మీదనే కూలబడ్డాడు. అప్పుడు కృష్ణుడు అర్జునుడికి పరమజ్ఞానంబునకు సంబంధించినటువంటి మాటలను విషయాలను అనేకము చెప్పాడండి. అనేకము చెప్పి తగ కయ్యము సేయుము దీనికేల అనుమానింపన్ తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. కాబట్టి అర్జున, లే, యుద్ధం ప్రారంభించు అని అన్నాడండి. అప్పుడు అర్జునుడు అన్నాడు కదా, మహాత్మా, నాకిమ్మెయి వినికి కొంత భ్రమవాసెన్, నా మోహము కొంత తగ్గిపోయింది, నీ విరాట్ స్వరూపాన్ని చూడాలని ఉన్నది, ఒక్కసారి అనుగ్రహించు అని అన్నాడు. అప్పుడు యోగీశ్వరేశ్వరుడైనటువంటి ఆ లక్ష్మీశ్వరుడు ఎంత చక్కగా చెప్పాడండి తిక్కన సోమయాజీ. యోగీశ్వరేశ్వరుడైనటువంటి ఆ లక్ష్మీశ్వరుడు అర్జునుడికి దివ్య దృష్టినిచ్చాడు, తన దివ్య రూపాన్ని చూపాడు. ఇంతకు ముందే నా చేత చచ్చిన వీరి నెలను జయించిన వాడబగుటకు నిమిత్త మాత్రము కమ్ము లెమ్ము అని అన్నాడు. అర్జున, ఈ కురువీరులందరూ కూడా ఇంతకు ముందు నా వలన మరణించినటువంటి వాళ్లే, వీళ్ళని నేను చంపేశాను, అయిపోయింది. నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్, నువ్వు నిమిత్త మాత్రంగా ఉండి ఇప్పుడు వీళ్ళందరినీ చంపు, అంటే చంపినట్లు నటించు అని అన్నాడండి. వెంటనే అర్జునుడు మోహతమమ్ము వాసే అని అన్నాడు. నష్టో మోహ స్మృతిర్లబ్ధ, కృష్ణ పరమాత్మ, నా మోహము పూర్తిగా నశించిపోయింది, నా కర్తవ్యం ఏమిటో నాకు తెలిసింది అని అన్నాడు. నీ విమల వాక్యము చొప్పున ఎల్ల చేసేదన్, నీ ఆజ్ఞను శిరసా వహిస్తాను, యుద్ధాన్ని చేస్తాను అని లేచాడు. అప్పుడు సంజయుడు అన్నాడు కదా, ధృతరాష్ట్ర మహారాజా, శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశించినటువంటి ఈ ఉపనిషదర్థ జాతాన్ని ప్రత్యక్షంగా వినేటటువంటి అదృష్టము నాకు లభించింది. యోగీశ్వరేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు ఏ పక్షాన ఉంటారో, ఎక్కడ ఉంటారో ఆ పక్షాన అక్కడ విజయం ఉంటుంది, నీతి ఉంటుంది, విభూతి అంటే ఐశ్వర్యం ఉంటుంది. కాబట్టి ధృతరాష్ట్ర మహారాజా, రాబోయే కౌరవ పాండవ సంగ్రామంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో నువ్వే ఆలోచించుకో.
అని అన్నాడు సంజయుడు. భీష్ముడి సర్వ సైన్యాధిపత్యంలో కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభమైంది. మొట్టమొదటి రోజు యుద్ధం ప్రారంభమైంది. ఆ యుద్ధాన్ని సంగర క్రీడ అన్నాడు తిక్కన సోమయాజి. ఆ యుద్ధం ఎటువంటిది? ఒక ఆట లాంటిది. భీష్ముడికి అర్జునుడికి మధ్యన జరిగినటువంటి యుద్ధంలో రౌద్ర రసము తాండవించింది. ధర్మరాజు శల్యుణ్ణి ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడితో తలబడ్డాడు. పాండవ పక్షములో ఉన్న ఘటోత్కచుడికి, కౌరవ పక్షములో ఉన్నటువంటి అలంబుసుడికి ఇద్దరు రాక్షసులే. వీళ్ళిద్దరికీ మధ్యన ప్రశంసనీయమైనటువంటి యుద్ధం జరిగింది. శిఖండి అశ్వత్థామను తాకాడు. శల్యుడు శక్తి అనే ఆయుధంతో ఉత్తర కుమారుడి వక్షస్థలాన్ని చీల్చి చంపివేశాడు. ఆ ఉత్తరుడు విరాట మహారాజు యొక్క కుమారుడు. కౌరవ పాండవ సంగ్రామంలో మొట్టమొదటి రోజున రణరంగానికి బలి అయినటువంటి వాడు ఎవరు అంటే ఉత్తర కుమారుడే. ఏమండి, ఉత్తర కుమారుడు మరణించాడు. చంద్రవంశ ప్రదీపకుడైనటువంటి భీష్ముడి తేజస్సుని చూసి సిగ్గుపడినటువంటి సూర్యుడు ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయాడా అన్నట్లుగా అస్తమించాడు. ఇది గొప్ప హేతుత్ప్రేక్ష అని అంటారండి. హేతుత్ప్రేక్ష అలంకారం. సూర్యాస్తమయం అయింది. చీకటి పడబోతూ ఉన్నది కదండి. పాండవ సేనలోని భటుల ముఖాలలాగా పద్మాలు ముకుళించుకొని పోయినాయి. వారి మనస్సులలో భయము అనే చీకట్లు కమ్ముకొన్నట్లుగా చీకటి వ్యాపించింది. మొదటి రోజు యుద్ధం పూర్తయింది. ఆ రాత్రి అంటే మొట్టమొదటి రోజు రాత్రి ధర్మరాజు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడండి. కృష్ణ, ఏమి భీష్ముడండి, ఆ ప్రతాపాన్ని చూశావు కదా నువ్వు, ఇప్పుడు మనం చేయవలసిందేమిటి, చేయగలిగింది ఏమిటి అని అడిగాడు. కృష్ణుడు అన్నాడు, ధర్మరాజా, ఇవాళ భీష్ముడి పరాక్రమాన్ని చూసి, ప్రతాపాన్ని చూసి నువ్వు భయపడినట్లుగా ఉన్నావు. ఏమీ భయపడవాకు. ఎందుకంటే నెవ్వగా ఇంత ఏలా నిన్ను చూస్తుంటేనే భయపడినట్లుగా నాకు తెలిసిపోతూ ఉన్నది. ఎందుకంటే విను, నీకెదురెవరు? అర్జునుడి సంగతి అట్లా ఉంచవయ్యా, భీముడి సంగతి అట్లా ఉంచవయ్యా. అసలు నీకు ఎదురెవరు? నీ తమ్ముళ్ళు నలుగురున్నారు. నీ పక్షాన శిఖండి ఉన్నాడు, ధృష్టద్యుమ్నుడు ఉన్నాడు. వీళ్ళందరూ సామాన్యులు అనుకుంటూ ఉన్నావా అని పాండవ పక్షములో ఉన్నటువంటి బలాన్ని సంపూర్ణంగా వివరించాడు శ్రీకృష్ణుడు. ధర్మరాజుకి ఎక్కడ లేనటువంటి ధైర్యం వచ్చిందండి. ఉన్నది పుష్టి మానవులకు, ఓ యదుభూషణ, ఆలజాతికి తిన్నది పుష్టి అని అన్నామే. ఎప్పుడైతే పాండవ పక్షము బలవత్తమమైనటువంటిది, దిగులు పడద్దు అని కృష్ణుడు చెప్పాడు. ధర్మరాజుకి అపరిమితమైనటువంటి ధైర్యం వచ్చింది. ధర్మరాజు సంతోషించి తన శిబిరానికి వెళ్ళిపోయినాడు. రెండవ రోజు ఉదయం యుద్ధం ప్రారంభమైంది. ధృష్టద్యుమ్నుడు క్రౌంచ వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. భీష్ముడు దానికి ప్రతిగా దానిని ఎదుర్కోవటానికి 3 వ్యూహాలను ఏర్పాటు చేశాడు భీష్మాచార్యుల వారు. ధృష్టద్యుమ్నుడు పన్నినటువంటి క్రౌంచ వ్యూహాన్ని అవలీలగా ఛేదించాడు భీష్మాచార్యుల వారు. అర్జునుడికి అపరిమితమైనటువంటి కోపం వచ్చింది. కోపం వచ్చి కౌరవ సేనను ఊచకోత కోస్తూ వెళ్ళిపోయినాడు అర్జునుడు. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు కదా భీష్ముల వారి దగ్గరికి వెళ్ళి, భీష్మ, అర్జునుడు ఏ విధంగా పరాక్రమించాడో చూస్తున్నావు కదా. నిన్న నువ్వు చేసినటువంటి యుద్ధానికి ఇవాళ నువ్వు చేస్తున్నటువంటి యుద్ధానికి తేడా నీకు కనపడలేదా? భీష్మ నింద ప్రారంభమైంది. గుర్తుపెట్టుకోండి, దుర్యోధనుడు చేస్తూ ఉన్నటువంటి భీష్మ నింద ప్రారంభమైంది. అర్జునుడు ఆ రకంగా విజృంభిస్తూ ఉంటే ఊరుకుంటావేమిటి? అప్పుడేమన్నా నీ మాటలతోటి కర్ణుణ్ణి గాయపరిచి, కర్ణుడి మనస్సుని గాయపరిచి అతడు రణరంగంలోకి రాకుండా చేశావు, నాకు అన్యాయం చేశావు. ఇప్పుడు అర్జునుడు విజృంభిస్తూ ఉంటే అతన్ని ఎదుర్కోకుండా
నీ చేతలతోటి నన్ను అన్యాయం చేస్తూ ఉన్నావు. ఆనాడు ఈనాడు కూడా నువ్వు నాకు అన్యాయం చేస్తూ ఉన్నావు. ఇది నీకు న్యాయమా అని అడిగాడు కాదు, నిందించాడు దుర్యోధనుడు భీష్మాచార్యుల వారిని. భీష్ముడు ఆ మాట విని ఎంతగానో నొచ్చుకొని ఇక విజృంభించాడండి. భీష్మాచార్యుల వారు విజృంభించారు. పార్థసారథి అయినటువంటి శ్రీకృష్ణుడి వక్షస్థలాన్ని నిశితమైనటువంటి బాణాలతోటి గాయపరిచాడు. ఏం చేశాడు? అర్జునుడి రథము ఎవరికీ కనపడకుండా పోయే విధంగా బాణాల వెల్లువలో దాన్ని ముంచెత్తాడు. ఇంకొక చోట ద్రోణుడు ధృష్టద్యుమ్నుడు ఇద్దరూ తలపడుతూ ఉన్నారు. మరొక చోట భీముడు వీరవిహారం చేస్తూ ఉన్నాడు. ఈ వైపు అంటే పాండవుల వైపు అభిమన్యుడు, ఉప పాండవులు 5 సాత్యకి మొదలైనటువంటి వాళ్ళు, ఆ వైపున కృపాచార్యుల వారు, అశ్వత్థామ, కౌరవులు 100 మంది, వారి కుమారులు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళ శత్రువులతోటి శక్తికి మించి పోరుతూ ఉన్నారు. ఉభయ పక్షాల వారి రథాలు, జెండాలు, గొడుగులు, చామరాలు నేలగూలుతూ ఉన్నాయి. ఆయుధాలు విరిగిపోతూ ఉన్నాయి. సారథులు మరణిస్తూ ఉన్నారు. ఏనుగులు, గుర్రాలు మరణిస్తూ ఉన్నాయి. సైనికుల తలలు తెగిపడుతూ ఉన్నాయి. ఇన్ని మాటలు ఎందుకండి? కురుక్షేత్రంలో రక్తపు టేర్లు పారుతూ ఉన్నాయి. చాలా అందంగా అన్నాడు తిక్కన సోమయాజి. రక్తపు టేర్లు పారుతూ ఉన్నాయి. భీష్ముడు అర్జునుడి యొక్క రణ విద్యా నైపుణ్యాన్ని చూశాడు. రణ విద్యా నైపుణ్యాన్ని చూసి ద్రోణాచార్యుల వారితో అన్నాడు కదా, ద్రోణాచార్య, మన అర్జునుడు మిక్కిలి కనుదెరచిన త్రిపుర వైరిలాగా కనిపిస్తున్నాడు కదా అని అన్నాడు. మిక్కిలి కన్ను. మనందరికీ 2 కళ్ళున్నాయి. శివుడికి 3వ కన్నున్నది, అదనంగా ఒక కన్ను. దానిని తిక్కన సోమయాజి అన్నాడండి మిక్కిలి కన్ను అన్నాడండి. ఎక్కువగా ఉన్నటువంటి కన్ను కలిగినటువంటి శివుడిలాగా ఉన్నాడు కదా, ఎంత గొప్పగా పరాక్రమిస్తున్నాడో చూడు మన అర్జునుడు అని అన్నాడండి. ద్రోణాచార్యుల వారు కూడా ఆనందించాడు ఆ అభినందన విని, ఆ ప్రశంస విని. సూర్యాస్తమయం అయింది. 2వ రోజు యుద్ధము ముగిసింది. 3వ రోజు సూర్యోదయం అయింది. యుద్ధం ప్రారంభమైంది. భీష్ముడు గరుడ వ్యూహాన్ని పన్నాడు. ధృష్టద్యుమ్నుడు తమ సైన్యాన్ని అర్ధచంద్ర వ్యూహంగా తీర్చిదిద్దాడు. ఆ సమయంలో భీముడు ఒక పెద్ద బాణాన్ని దుర్యోధనుడి మీదికి ప్రయోగించాడు. దాని ధాటికి దుర్యోధనుడు మూర్ఛిల్లాడు. కొంతసేపటికి తేరుకొని మీరు పాండవ పక్షపాతులు అంటూ భీష్ముణ్ణి ద్రోణుణ్ణి కలిపి నిందించాడు. భీష్మ నింద చేశాడు, ద్రోణ నింద చేశాడు. అప్పుడు భీష్ముడు పరాక్రమించాడు. కృష్ణార్జునులను తన బాణాలతో నొప్పించాడు అపూర్వంగా. నిన్ననే వాళ్ళిద్దరినీ నొప్పించాడు. అంతకు మించి ఈరోజు అపూర్వంగా నొప్పించాడు. అప్పుడండి శ్రీకృష్ణుడు కుపితుడైనాడు. సుదర్శన చక్రాన్ని స్మరించాడు. అది ప్రత్యక్షమైంది. కృష్ణుడు దాన్ని ధరించాడు. భీష్ముడి మీదికి దూకాడు. ఎప్పుడండి? 3వ రోజు. కుప్పించి అగసిన కుండలమ్ముల కాంతి గగన భాగం వెల్ల గప్పి కొనగా అని బమ్మెరపోతనా మార్చుల వారు చెప్పారే, ఆ సందర్భం అండి. శ్రీకృష్ణుడు భీష్ముడి మీదికి లంఘించాడు. భీష్ముడు ఎంతగానో ఆనందించాడు. ఆ పరమేశ్వరుడితో అన్నాడు తిక్కన. కృష్ణుడితో అనలేదండి. ఆ పరమేశ్వరుడితో, కృష్ణ, నన్ను ఈ రీతిగా ధన్యుణ్ణి చేయాలనుకున్నావా? అట్లాగే చెయ్యి అని అన్నాడండి భీష్మాచార్యుల వారు. ఆయన అట్లా అంటూ ఉంటే అర్జునుడు నివ్వెరపోయినాడు. రథం మీద నుంచి దూకాడు. కృష్ణుడి కాళ్ళు పట్టుకున్నాడు. అతడి ప్రయత్నాన్ని ఆపాడు. అర్జునుడి సమయ నిష్ఠకు కృష్ణుడు సంతోషించాడు. ఆయుధమును ధరింపను అని అన్నాడు కృష్ణ పరమాత్మ. కాని ఆయుధాన్ని ధరించాడు. అర్జునుడు ఆపాడు. అందుకని
కృష్ణుడు సంతోషించాడు, వెళ్ళి తన సారథి స్థానంలో కూర్చున్నాడు. అర్జునుడు కౌరవ సేనను చీల్చి చెండాడాడు. దేవతలు అతన్ని ప్రశంసించారు. సూర్యాస్తమయం అయింది. 3వ రోజు యుద్ధము ముగిసింది. 4వ రోజు ఉదయం శల్యుని కుమారుడికి ధృష్టద్యుమ్నుడికి మధ్య ఉత్సాహభరితమైనటువంటి యుద్ధము జరిగింది. ధృష్టద్యుమ్నుడు ఒక గదాఘాతముతోటి అతడి డాలును, 2వ దెబ్బతో అతడి శిరస్సును వ్రయ్యలు చేసేశాడు. శల్యనందనుడు మరణించాడు. కురుక్షేత్రములో కౌరవ పాండవ సేనలకు మధ్య అనిదం పూర్వమైనటువంటి, ఇంతకు ముందు లేనటువంటి రీతిలో యుద్ధము జరుగుతూనే ఉన్నది. సాయంకాలం అయింది. 4వ రోజు యుద్ధము ముగిసింది. 5వ రోజు ఉదయం భీష్ముడు కౌరవ సేనను మకర వ్యూహంగా నిలబెట్టాడు. ధృష్టద్యుమ్నుడు సేన వ్యూహాన్ని పన్నాడు. భీమసేనుడు భీష్ముడు ఏర్పాటు చేసినటువంటి మకర వ్యూహంలోకి ప్రవేశించి దానిని చెల్లాచెదరు చేస్తూ ఉన్నాడు. దీన్ని చూశాడండి దుర్యోధనుడు. దుర్యోధనుడు చూసి భీష్మ ద్రోణుల్ని నానా విధాలుగా తోలనాడాడు. వాళ్ళు భరించారు. సాత్యకి కుమారులు 10 మందికి భూరిశ్రవసుడికి మధ్య సంకులమైనటువంటి సమరం జరిగింది. భూరిశ్రవసుడు సాత్యకి యొక్క కుమారుల శిరస్సులని ఖండించి వేశాడు. ఖండించి వేసి రణదేవతకు, రణాంగణానికి బలిగా సమర్పించాడు. 5వ నాటి యుద్ధము ముగిసింది. ఆ రాత్రి కౌరవ పాండవ భటులు సంగీత సాహిత్య గోష్ఠులతో కాలక్షేపం చేశారు. 6వ రోజు ఉదయము ధృష్టద్యుమ్నుడు తన సైన్యాన్ని మకర వ్యూహంగా నిలబెట్టాడు. భీష్ముడు దానికి దీటుగా క్రౌంచ వ్యూహాన్ని పన్నాడు. ధృష్టద్యుమ్నుడు, ద్రోణుడు ఇద్దరు కూడా పోరాటానికి దిగారు. భీమ దుర్యోధనులకు మధ్య ఉపమాతీతమైనటువంటి ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దుర్యోధనుడు భంగపడ్డాడు. 6వ నాటి యుద్ధము ముగిసింది. 7వ రోజు ఉదయం భీష్ముడు తన సైన్యాన్ని మండల వ్యూహాకారంలో నిలబెట్టాడు. ఆ రోజు ద్రోణుడికి విరాటుడికి మధ్య, అశ్వత్థామకు శిఖండికి మధ్య, శిఖండికి భీష్ముడికి మధ్య, దుర్యోధనుడికి ధృష్టద్యుమ్నుడికి మధ్య, శల్యుడికి నకుల సహదేవులకు మధ్య భీకరమైనటువంటి సంగ్రామం జరిగింది. ఆ సాయంత్రంతోటి 7వ నాటి యుద్ధము ముగిసింది. 8వ రోజు ఉదయం భీష్ముడు తన సైన్యాన్ని కూర్మ వ్యూహంగా తీర్చిదిద్దాడు. ధృష్టద్యుమ్నుడు దానికి ఈడైనటువంటి, దానికి సరిపోయేటటువంటి శృంగాటక వ్యూహాన్ని పన్నాడు. భీముడు ధృతరాష్ట్రుని కుమారుడైనటువంటి సునాభుడి శిరస్సును ఒక ఖడ్గంతో నరికివేశాడు. ఏమండి, అతడి 7 సోదరులను కూడా చంపాడు. 8 మంది మరణించారు. ఏమండి, 100 మంది కౌరవులలో ఈ సందర్భంలో 8 మంది మరణించారు. అప్పుడు దుర్యోధనుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి, తాత భీష్మ, నా సోదరులు నీ మనుమలు మరణించారు చూశావా? ఎంత చక్కగా చెప్పాడండి. నా సోదరులు అని ఊరుకోకుండా, నా సోదరులు నీ మనుమలు అయినటువంటి ఈ సునాభుడు మొదలైన వాళ్ళు ఉన్నారే, 8 మంది మరణించారు చూశావు కదా. ఆ 8 మంది మనుమలు మరణించారనేటటువంటి దిగులు గాని, భీముడి పట్ల కోపము గాని నీలో కించిత్తైనా కనపడటం లేదు కదా. మేమందరము ఒక్కుమ్మడిగా మరణించాలని నువ్వు అనుకుంటూ ఉన్నావా? నీ ఆంతర్యం ఏమిటి అని ప్రశ్నించాడండి. ప్రశ్న రూపములో నిందించాడు. మేమందరము మరణించాలని నీ మనసులో ఉన్నదా అని అన్నాడండి. అనేసరికి భీష్ముడు చెప్పాడు, దుర్యోధన, ఎందుకు ఇన్నిసార్లు అనవసరంగా మాట్లాడతావు? ఇప్పుడు జరిగింది చాలా తక్కువ, జరగబోయేటటువంటి చాలా ఎక్కువ.
ఇప్పుడు అసలు సంగతి చెబుతున్నాను విను. ఏమిటంటే, దుర్యోధన, ఇది నీ స్వయంకృతాపరాధమే. పాండవులను జయించటం అనేది పరమేశ్వరుడి వల్ల కూడా కాదు. ఇది నిజమైనటువంటి మాట, వెళ్ళిపో అని అన్నాడు. వెళ్ళిపోయినాడు దుర్యోధనుడు. ఇక ఇక్కడ అలంబసుడు నాడే, కౌరవ పక్షాన ఉన్నటువంటి రాక్షసుడు అలంబసుడు. ఈ అలంబసుడు ఇరావంతుడి యొక్క మెడను నరికివేశాడు. ఈ ఇరావంతుడు ఎవరంటే, అర్జునుడి భార్య ఉలూపి ఉన్నదే, ఆ ఉలూచి వలన అర్జునుడికి ఇరావంతుడు అనేటటువంటి కుమారుడు కలిగాడు. అలంబసుడు ఇరావంతుడి యొక్క మెడను నరికివేశాడు. అర్జునుడు గుండెలు అవిసిపోయేలాగా దుఃఖించాడు. అర్జునుడు విలపిస్తూ ఉంటే కృష్ణుడు అతన్ని ఒక్కసారి చూశాడండి. చూసి ఒక్కసారి నర్మగర్భంగా చిరునవ్వు నవ్వాడు. అర్జునుడు గీతోపదేశాన్ని గుర్తుకు తెచ్చుకొని ఊరట చెందాడు. తిరిగి యుద్ధాన్ని ప్రారంభించాడు. 8వ రోజు యుద్ధము ముగిసింది. ఆ 8వ రోజు రాత్రి దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని నలుగురు కలిశారు. అప్పుడు దుర్యోధనుడు అన్నాడు కదా, కర్ణ, చూశావు కదా, 8 రోజుల యుద్ధము అయిపోయింది. ఆ భీష్ముడు గాని, ద్రోణుడు గాని, కృపుడు గాని, అశ్వత్థామ గాని చిత్తశుద్ధితోటి మనము గెలవాలి, కౌరవులు గెలవాలి, పాండవులు ఓడిపోవాలి అనే స్థిర సంకల్పంతో యుద్ధము చేయటం లేదు, యుద్ధము చేస్తున్నట్లుగా నాకు అనిపించటం లేదు. ఇప్పుడు మన కర్తవ్యం ఏమిటి? కిం కర్తవ్యం అని అడిగాడు. వెంటనే రణక్రీడా లంపటుడైనటువంటి కర్ణుడు, యుద్ధం అంటే అపరిమితమైన ఉత్సాహం కలిగినటువంటి కర్ణుడు, ఇంకా నేను యుద్ధంలోకి దిగలేదే అని తొందరపడుతూ ఉన్నటువంటి కర్ణుడు, ఈ భీష్ముడు పడిపోడేమిటి? వీడు పడిపోతే నేను యుద్ధంలోకి దిగుతాను కదా, ఎప్పుడు వీడు పడిపోతాడు అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి కర్ణుడు అన్నాడు కదా, దుర్యోధన, దీనికి ఒకటే మార్గం ఉన్నది. ఏమిటంటే, ఏమి లేదు, భీష్ముడిని రేపటి నుండి యుద్ధానికి రావద్దని చెప్పు. భీష్ముడి సర్వసైన్యాధిపత్యం మనకొద్దు, అతడి ప్రమేయం వద్దు అసలు. రేపు భీష్మాచార్యుల వారిని యుద్ధంలోకి రావద్దు అని చెప్పు. నేను రణరంగంలోకి దిగుతాను, స్వయంగా నేను రణరంగంలోకి దిగుతాను, పాండవుల మదాన్ని అణిచివేస్తాను, నీకు విజయాన్ని కట్టబడతాను అని అన్నాడండి స్థిరంగా. ఎవరు? కర్ణుడు అన్నాడు. అనేసరికి దుర్యోధనుడికి ఎంతో ఉత్సాహం కలిగిందండి, ఎంతో ఆనందం కలిగింది, అధికమైనటువంటి ధైర్యం వచ్చింది, కర్ణుడి పట్ల ఉన్న విశ్వాసం పెరిగింది. ఆ పెరిగినటువంటి విశ్వాసముతోటి దుశ్శాసనుడితో కలిసి భీష్ముడి శిబిరానికి వెళ్ళాడు. వెళ్ళి భీష్ముడికి నమస్కారం చేశారు. నాయనా, ఏమిటి రాత్రిపూట ఇట్లా వచ్చావు అని అడిగాడు భీష్మాచార్యుల వారు. అడిగేసరికి దుర్యోధనుడు అన్నాడు కదా, పితామహ, తాత, నీ ప్రవర్తన కౌరవులకు అనుకూలంగా లేదు. ఇక మసిమూసి మారేడుకాయ చేయటం ఏమీ లేదండి. నువ్వు పెద్దవాడివిలే తాత, ఏమి యుద్ధం చేస్తావులే తాత, నీకు ఓపిక లేదులే తాత, ఇంకా ఏమీ లేదండి. ఇది ఉన్న మాటని ఉన్నట్లుగా నిర్భయంగా నిస్సంకోచంగా అన్నాడండి. తాత, నువ్వు యుద్ధం చేసేటటువంటి విధానము గాని, నీ ఆలోచన గాని, నీ ప్రవర్తన గాని మాకు అంటే కౌరవులకి అనుకూలంగా లేదు. కాబట్టి రేపటి నుండి నువ్వు రణరంగంలోకి రావద్దు, కర్ణుడు వస్తాడు, కర్ణుడే రణరంగంలోకి దిగుతాడు అని అన్నాడండి. అనేసరికి భీష్ముడికి ఎంత అవమానం అండి, ఎంత కష్టం అండి, మీరు ఆలోచించండి. ఎంత పరాక్రమ సముపేతుడండి భీష్మాచార్యుల వారు, ఎంత రాజనీతిజ్ఞుడండి, ఎంత యుద్ధ కోవిదుడండి. అటువంటి వాడిని ఆ మాట అనేసరికి ఆయనకి ఎంతో బాధ కలిగిందండి భీష్మాచార్యుల వారికి. అన్నాడు కదా, దుర్యోధన, నీ వేడి పలుకులు ఏమి తిక్కన సోమయాజండి, నీ తిట్లు అనలేదండి, నీ నింద అనలేదండి. ఏమన్నాడు? నీ వేడి పలుకులు, నీ మాటలు ఎంత వేడిగా ఉన్నాయిరా అన్నట్లుగానండి. నీ వేడి పలుకులు నాకు
మనక్షోభాన్ని కలిగించినాయి, నాకు మనశ్శల్యాలులాగా ఉన్నాయి. అంటే నా మనస్సులో గుచ్చుకున్న ఎముకలలాగా, బాణపు ములుకులలాగా ఉన్నాయి నువ్వు అన్నటువంటి మాటలు. ఇప్పటికి నువ్వు నీ శిబిరానికి వెళ్ళిపో. భీష్ముడు యుద్ధం చేయటం లేదు, ఇతను యుద్ధం చేయాలని లేదు, కౌరవులు గెలవాలని లేదు అని అనుకుంటున్నావు కదా నువ్వు. ఇక ఏమీ లేదు, ఒక్క అవకాశాన్ని నాకివ్వు. ఎల్లి నా చేతి బలుపు చూచెదవుగాక. నా చేతి బలుపు ఎందుకు కవిత్రయంలో ఒకడైనాడండి? ఎందుకు మన చేత సర్వసంపూజ్యుడైనాడండి తిక్కన సోమయాజి? ఇందుకు కదండి. ఏమన్నాడు? ఎల్లి నా చేతి బలుపు చూచెదవుగాక. 1000 చెప్పనేలా, 1000 మాటలు ఎందుకురా, ఇన్ని మాటలు ఎందుకు? పోను వెళ్ళిపో నీ శిబిరానికి, రేపొద్దున చూద్దు గాని ఏమి జరుగుతుందో అని అన్నాడండి. దుర్యోధనుడు దుశ్శాసనుడు ఇద్దరు కూడా అక్కడి నుంచి తమ శిబిరాలకి వెళ్ళిపోయినారు. ఇది ఎట్లా తెలిసిందండి? ఈ సంగతి చెప్పింది ఎవరండి? సంజయుడు. ఎవరికి చెప్పాడండి? ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఈ కథ ఎప్పుడు జరిగిందండి? రాత్రిపూట జరిగింది. ఈ జరిగింది ఎవరికి తెలుసండి? దుర్యోధనుడికి, దుశ్శాసనుడికి, కర్ణుడికి, శకునికి, భీష్ముడికి మాత్రమే తెలుసు. మరి సంజయుడికి ఎట్లా తెలిసింది? ధృతరాష్ట్రుడికి ఎట్లా చెప్పాడు? వేదవ్యాసుడు వరమిచ్చి ఉన్నాడు, అందుకని చెప్పగలిగాడు. వెళ్ళిపోయినారు. దుర్యోధనుడు దుశ్శాసనుడు తమ శిబిరాలకి వెళ్ళిపోయినారు. ఇక 9వ రోజు ఉదయం భీష్ముడు సర్వతోభద్ర వ్యూహాన్ని ఏర్పాటు చేశాడు. ఏమి వ్యూహం అండి? సర్వతోభద్ర వ్యూహం అంటే ఆ సైన్యానికి 4 వైపులా భద్రమే. 4 వైపులైంది, 8 దిక్కులున్నాయిగా. 8 వైపులా భద్రమే. 8 ఏమిటి? 10 దిక్కులున్నాయిగా. ఊర్ధ్వ దిశ, అధో దిశ, 10 దిక్కులా భద్రమే. 360 కోణాలు ఉన్నాయిగా. 360 కోణాల భద్రమే. దాని పేరేమిటండి? సర్వతోభద్ర వ్యూహము. ఆ వ్యూహాన్ని ఏర్పాటు చేశాడండి. దృష్టద్యుమ్నుడు చూశాడు. దానికి సాటి రాగలిగినటువంటి ప్రతి వ్యూహాన్ని పన్నాడు. ఏ వ్యూహంతో సర్వతోభద్ర వ్యూహాన్ని కూడా భేదించవచ్చునో ఆ వ్యూహాన్ని పన్నాడు దృష్టద్యుమ్నుడు. దుర్యోధనుడి వలన అవమానితుడై ఉన్నటువంటి భీష్మాచార్యుల వారు, ఏమండి వట్టి భీష్మాచార్యుల వారు కాదండి, నిన్న రాత్రి దుర్యోధనుడి వలన నానా మాటలు పడినటువంటి, నానా విధాలుగా అవమానాలను పొందినటువంటి భీష్మాచార్యుల వారు ఈ 9వ రోజు ఉదయము కారు చిచ్చులాగా విజృంభించాడు, బడబాగ్నిలాగా విజృంభించాడు, జంఝామారుతములాగా విజృంభించాడు. యుద్ధం చేస్తూ ఉన్నాడండి. అప్పుడు కౌరవ సైనికులందరూ అనుకున్నారండి, వాళ్ళలో వాళ్ళు అనుకున్నారు కదా, ఒరే ధృతరాష్ట్రుడు అతడి కుమారులు దురాశాపరులై పాండవుల రాజ్యాన్ని కాజేయటానికి, గెలుచుకోవటానికి కాదు. గెలవటం అంటే ధర్మం, కాజేయటం అంటే అధర్మం. పాండవుల రాజ్యాన్ని కాజేయటానికి ఈ యుద్ధరంగంలోకి దిగారు. ధర్మరాజు ధర్మమూర్తి. పాండవుల గెలుపు నిశ్చయము, కౌరవుల ఓటమి నిశ్చయము. అటువంటప్పుడు మనం కౌరవ పక్షాన ఉండి యుద్ధం చేస్తూ ఉంటే మన గతి ఏమిటి? అసలు మనమేమైపోతాము? మనం ఎందుకు యుద్ధం చేస్తూ ఉన్నట్లు ఈ పక్షాన అని వాళ్ళలో వాళ్ళు ముచ్చటించుకుంటూ ఉన్నారు. ఈ మాటలు దుర్యోధనుడు వినలేదు, కర్ణుడు వినలేదు, భీష్ముడు వినలేదు, కానీ సంజయుడు విన్నాడు. అదండి ఆ వర ప్రభావం, వరం యొక్క శక్తి. భీష్ముడి యొక్క విజృంభణం కొనసాగుతూ ఉన్నదండి. ఆయన అర్జునుడి మీద బాణ వర్షాన్ని కురిపించాడు, బాణాగ్ని వర్షాన్ని కురిపించాడు. అప్పుడు కృష్ణుడు రుద్రుడైనాడు, భీష్ముడి మీదికి దూకాడు రెండవసారి. ఏమండి, మొదటిసారి ఏమన్నా 3వ రోజున దూకాడు, రెండవసారి ఇప్పుడేమన్నా 9వ రోజున దూకాడు. శ్రీకృష్ణుడు భీష్ముడి మీదికి దూకాడండి. అప్పుడు భీష్ముడు, మహాత్మా నన్ను కడదేర్చు, నాకు ఇక్కడ శాశ్వతమైనటువంటి యశంబు అచ్చటన్ వినుతికి నీకు సద్గతియు. నువ్వు గనక నన్ను వధించినట్లయితే, నన్ను గనక సంహరించినట్లయితే నాకు ఇక్కడేమన్నా కీర్తి వస్తుంది,
పరలోకంలోనే ఉన్న సౌఖ్యం వస్తుంది. కాబట్టి కృష్ణ నన్ను చంపేసేయి అని అన్నాడండి. అనేసరికి అర్జునుడు, బావా ఆయుధమును ధరింపను అని అన్నావు కదా, నీ కోపాన్ని ఉపసంహరించుకో, ఇక నేను విజృంభిస్తాను, ఇప్పుడు ఈ భీష్ముని పాటు చూద్దువు గాని అని బ్రతిమాలుతూ అన్నాడండి. 9వ నాటి యుద్ధము ముగిసింది. ఆ రాత్రి 9వ రోజు రాత్రి ధర్మరాజు తన 4 తమ్ముళ్లను, భీముణ్ణి, అర్జునుణ్ణి, నకులుణ్ణి, సహదేవుణ్ణి వెంటబెట్టుకొని శ్రీకృష్ణుడి నివాసానికి వెళ్ళాడు. ధర్మరాజు అన్నాడు కృష్ణుడితోటి, కృష్ణ, భీష్ముడి ధాటికి తట్టుకోలేకపోతూ ఉన్నాం. చూశావు కదా ఇవాళ ఏ రకంగా యుద్ధం జరిగిందో. ఆయుధము ధరింపను అని ప్రతిజ్ఞ చేసినటువంటి నువ్వే ఆయుధాన్ని పట్టుకున్నావంటే ఆ భీష్మ పరాక్రమం ఏ విధంగా ఉన్నదో, భీష్మ విజృంభణం ఏ రకంగా ఉన్నదో నువ్వు చూశావు కదా. కాబట్టి కృష్ణ, నేను ఉన్న మాట చెబుతూ ఉన్నాను, మన గెలుపు అనుమానమే. భీష్ముడు ఈ రకంగా ఉంటే మాత్రం బావా కృష్ణ, మన గెలుపు అనుమానమే. ఒకవేళ గెలిచినప్పటికీ కూడా ఇంతమందిని చంపుతూ ఉంటే భీష్మాచార్యుల వారు, ఈ జనము లేనటువంటి సామ్రాజ్యం నాకెందుకు, హాయిగా నా తమ్ముళ్లతో కలిసి తపోవనాలకు వెళ్ళిపోతాను, తపస్పూజ్యుడనవుతాను అని అన్నాడండి. అని అన్నాడు కదా, బావా మా పట్ల నీకు దయ కనుక ఉన్నట్లయితే యుద్ధము లేకుండా, ధర్మ విరోధము లేకుండా మాకు మేలు కలిగే మార్గాన్ని చెప్పు అని అన్నాడు. అనేసరికి కృష్ణుడు అన్నాడు కదా, ధర్మరాజా నువ్వేమీ దిగులు పడవద్దు, నేనున్నాను, మీరు ధైర్యంగా ఉండండి, ఇక పదండి లేవండి అన్నాడు. 5గురిని వెంటబెట్టుకొని శ్రీకృష్ణుడు ధర్మరాజుని, భీమార్జున, నకుల, సహదేవులను 5గురిని వెంటబెట్టుకున్నారు. శ్రీకృష్ణుడు, పంచపాండవులు 6గురు కూడా రహస్యంగా భీష్మ నివాసానికి వెళ్ళారు. నమస్కారాలు, ఆశీర్వచనాలు, కుశల ప్రశ్నలు అయిపోయిన తర్వాత ధర్మరాజు దీనాననుండగుచు, అతను ధర్మరాజు మొదలు పెట్టటమే దుఃఖితుడై దీనమైనటువంటి ముఖాన్ని పెట్టుకొని భీష్ముడితో అన్నాడు. ఏమన్నాడంటే, తాత, చిచ్చర కన్ను మూసుకొని, 3వ కన్ను మూసేసి, చిచ్చర కన్ను మూసుకొని, చేతి త్రిశూలము దాచి, చేతిలో ఉన్న శూలాన్ని ఎక్కడో అట్టిపెట్టి దాచి ఉంచి, లీలమై వచ్చిన రుద్రచందమున హాయిగా, సరదాగా, సంతోషంగా, ఉత్సాహంతోటి కురుక్షేత్రంలోకి వచ్చినటువంటి పరమేశ్వరుడిలాగా 3వ కన్ను మూసుకొని శూలాన్ని ఎక్కడో దాచిపెట్టి రణరంగంలోకి దిగినటువంటి పరమేశ్వరుడిలాగా వ్రాలుదు నీ వనిలోన. ఏమి యుద్ధం తాతయ్య, నువ్వు యుద్ధం చేస్తూ ఉంటే పరమేశ్వరుడు యుద్ధం చేసినట్లుగా ఉంది కానీ, రుద్రుడు యుద్ధం చేసినట్లుగా ఉంది కానీ, భీష్ముడు యుద్ధం చేస్తున్నట్లుగా లేదు. ఓర్వగా వచ్చునే నిన్ను ఎట్టి మగవారికి మా పక్షాన సామాన్యులున్నారా? అయినప్పటికీ మేమెందుకు తట్టుకోలేకపోతూ ఉన్నాము? నీ విజృంభణాన్ని ఎంత వీరాధి వీరులైనా తట్టుకోలేరు తాత. ఆ రకంగా యుద్ధం చేస్తూ ఉన్నావు. నీ కృపనాశ్రయింపగా వచ్చితిమి. ఇట్లా గనక యుద్ధం చేస్తే తాత, ఇక మేము బతికేది లేదు, మేము గెలిచేది కూడా లేదు. అందుకని నిన్ను శరణు కోరటానికి, నీ దయను అర్థించటానికి మేము వచ్చాము తాతయ్య. ఎవ్విధిన్ గెలువవచ్చు మహాత్మా ఎరుంగ చెప్పవే. తాత, నిన్ను ఎట్లా గెలవాలి, నువ్వు పడిపోయేటటువంటి మార్గమేమిటి, అది తెలుసుకోవాలనుకుంటున్నాము, ఆ విధానాన్ని చెప్పు తాత అని అన్నాడండి. అనేసరికి భీష్ముడు చిరునవ్వు నవ్వి, పాపం ఆ దీన వదనాన్ని చూసి చాలా బాధపడి, ఏమండి భీష్ముడు అన్నాడు కదా, ధర్మరాజా నువ్వన్నది నిజమే, నా చేతిలో ధనుస్సు ఉండగా దేవతలు సైతం నన్ను గెలవలేరు. ఆనాడు చెప్పానే, ఇప్పుడు కాదురా అబ్బాయి, సమయం వచ్చినప్పుడు నువ్వు రా, చెబుతానన్నాను కదా, సమయం వచ్చింది, నువ్వు వచ్చావు, అడిగావు, చెబుతున్నాను రహస్యం. ఏమిటంటే, నేను కవచము తీసివేసిన వాడిని,
ఆయుధాన్ని విసర్జించిన వాడిని, రథధ్వజాన్ని దించివేసిన వాడిని వధించను, చంపను. తర్వాత అంగన, స్త్రీ. అంగనా పూర్వుడు అంటే మొట్టమొదట్లో స్త్రీగా పుట్టి ఆ తర్వాత పురుషుడుగా మారినటువంటి వాడు, స్త్రీ పేరు కలిగినటువంటి వాడు, ఆ తర్వాత తలపాగా విప్పివేసినటువంటి వాడు, అన్నదమ్ములు లేనటువంటి వాడు, కుమారుడు లేనటువంటి వాడు రణరంగములో నాకు ఎదురుగా గనక నిలబడినట్లయితే వాడితో నేను యుద్ధము చేయను. ఏమండి? వాడితో నేను యుద్ధము చేయను. ఇటువంటి వాడు ఎవడున్నాడయా అని అంటావేమో, అది కూడా నేనే చెబుతున్నా. మందు ఇచ్చావు, తేనె కూడా నువ్వే ఇవ్వు అని సామెత ఉంటే ఆ రకంగా అది కూడా నేనే చెబుతున్నా. మీ పక్షాన శిఖండి ఉన్నాడే, ద్రౌపది అన్న, ద్రుపదుని యొక్క కుమారుడు. ఆ శిఖండి అంగనా పూర్వుడు అంటే స్త్రీగా జన్మించాడు, మధ్యలో పురుషుడుగా మారిపోయినాడు. శిఖండిని ముందుగా పెట్టుకొని నాతో యుద్ధానికి గనక దిగినట్లయితే నన్ను పడగొట్టడము మీకు సులభమవుతుంది. ఈ మాటలో విశేషం చూశారా? నన్ను వధించటం నీకు సులువైతుంది అనలేదు, నన్ను పడగొట్టడం మీకు సులువవుతుంది అని అన్నాడండి. అనేసరికి పాండవులు చాలా సంతోషించారు, కృష్ణుడు సంతోషించాడు. పాండవులు, కృష్ణుడు ఆరుగురు కూడా భీష్ముడి వద్ద సెలవు తీసుకొని ఎవరి ఎవరి శిబిరాలకు వాళ్ళు వెళ్ళిపోయినారు. అర్జునుడు ఆ మధ్యలోనే లేదు, ఆ వెళ్ళబోయే సమయంలో అర్జునుడు కృష్ణుడితోటి అన్నాడు కదా, కృష్ణ, గురువు, ధర్మరథుడు, వయోధికుడు, జ్ఞానాధికుడు, లోకమాన్యుడు, దయాళువు అయినటువంటి భీష్మ పితామహుణ్ణి చంపటానికి నాకు మనస్కరించటం లేదు బావా. ఆ విధంగా చంపటానికి ధర్మజు తమ్ములు క్రూర కర్ములే ఇంత దుర్మార్గంగా, ఇంత వంచనతోటి, ఇంత మోసముతోటి భీష్ముణ్ణి పడగొట్టడానికి మేము అనలేదండి. ధర్మరాజు యొక్క తమ్ములు, ఇక్కడ ప్రాధాన్యం ఎవరికి? ధర్మరాజుకి. ధర్మమూర్తి అయినటువంటి ధర్మరాజు యొక్క తమ్ములు క్రూర కర్ములే, మేము క్రూరాత్మలం అనుకున్నావా అని అన్నాడండి. అనేసరికి ఇదేమిటి ఇట్లా కథ అడ్డము తిరిగింది అని అనుకున్నాడు. అనుకొని కృష్ణుడు అన్నాడు కదా, అర్జున, నువ్వు అన్నట్లు భీష్ముడు జగత్పూజ్యుడే, నువ్వు చెప్పిన సర్వలక్షణాలన్నీ భీష్మాచార్యుల వారికి ఉన్నాయి. అయినప్పటికీ కూడా నువ్వు భీష్ముణ్ణి పడగొట్టక తప్పదు, పడగొట్టవలసిందే. ఎందుకు అంటే నేను చెప్పినందుకు కాదు, మీ అన్న కోరినందుకు కాదు, భీష్ముడు తను పడిపోయేటటువంటి విధానాన్ని చెప్పినందుకు కాదు. మరి ఎందుకంటే నిన్ను విధి పంచే శాంతనవునిన్ తెగటార్పగా వేయునేటికిన్. ఎందుకయ్యా 1000 మాటలు అనవసరంగా? నువ్వెందుకు పుట్టావు అసలు? ఆ బ్రహ్మదేవుడు నిన్ను ఎందుకు పుట్టించాడు? ఎందుకంటే భీష్మాచార్యుల వారిని పడగొట్టటానికే. కాబట్టి నీ పని నువ్వు చేయవలసిందే, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వహించవలసిందే అని అన్నాడు. మీరు గెలవటానికి కాదు, రాజ్యాన్ని ఏలటానికి కాదు, ఇది దైవ నిర్ణయము, భగవన్ నిర్ణయము, విధి నిర్ణయము, కొట్టేయి అని అన్నాడు. అప్పుడు అర్జునుడు అంగీకరించాడు. గెలుపు కోసం కాదు, దైవ నిర్ణయం కనుక అంగీకరించాడు అర్జునుడు. ఆ రాత్రి తెల్లవారింది. 9వ రోజు రాత్రి తెల్లవారింది. ఇక 10వ రోజు ఉదయం పాండవులు శిఖండిని ముందు ఉంచుకొని రణరంగంలోకి వచ్చారు. అటు కౌరవ సేన కూడా వచ్చి రణరంగంలో నిలబడ్డది. పాండవ కౌరవ సంగ్రామము దేవదానవ సంగ్రామములాగా జరుగుతూ ఉన్నది. ఆ సమయంలో జముపురమున అగ్గలంపు సందడి అయ్యన్. అదండి వర్ణన ఔచిత్యం అంటే. ఆ యమధర్మరాజు పట్టణం ఉన్నదే, ఆ యమధర్మరాజు పట్టణంలోకి ఈ సైనికులు వెళ్ళటం, జనులు వెళ్ళటం ఎక్కువైపోయింది. అంటే ఏంది? ఇక్కడ రణరంగంలో సైనికులు చచ్చిపోతూ ఉన్నారు, జనాభా చచ్చిపోతూ ఉన్నది, అక్కడ జనసంఖ్య పెరుగుతూ ఉన్నది. యమధర్మరాజు పట్టణానికి అంటే నరకానికి జనుల రాక అధికమైపోయింది. అర్జునుడి రథం మీద ఉన్నటువంటి శిఖండి భీష్ముడికి ఎదురుగా వెళ్ళాడండి.
ఇప్పుడు అర్జునుడు ఎక్కడ ఉన్నాడు? శిఖండి వెనక ఉన్నాడు. అర్జునుడి రథం మీద ఉన్నటువంటి శిఖండి భీష్ముడికి ఎదురుగా వెళ్ళాడండి. 3 బాణాలతోటి భీష్ముడిని కొట్టాడు. భీష్ముడు చిరునవ్వు నవ్వి అన్నాడు కదా, శిఖండి, నువ్వు ఎన్ని ఆయుధాలు ప్రయోగించినప్పటికీ నీ పట్ల కోపగించను, నీతో యుద్ధం చేయను అన్నాడు చాలా ప్రశాంతంగా. కొట్టుకో, నీ ఇష్టం వచ్చిన నీ బాణాలు వేయి, నేను మాత్రం ప్రతి బాణం వేయను, నీ ఇష్టం, యుద్ధం చేయి అని అన్నాడు. పాండవ పక్షాన ఉన్నటువంటి వీరులందరూ కూడా ఈ రోజున, అంటే 10వ రోజున, ఈ రోజున భీష్ముణ్ణి పడగొట్టాలి అని నిర్ణయించుకున్నారు. ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, అభిమన్యుడు, ఉప పాండవులు 5గురు, ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి మొదలైనటువంటి వీరాధి వీరులందరూ కూడా మిగిలిన వాళ్లతో యుద్ధం చేయటం మానుకొని భీష్ముణ్ణి చుట్టుముట్టారండి మొత్తం కూడా. అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు, వికర్ణుడు ఆ వైపు ఉన్నారు కదా, ఇంకా అనేకులు భీష్ముడికి రక్షణగా నిలిచారు. ఇది సర్వతోభద్ర వ్యూహంలాగా ఉంది అసలు చూస్తూ ఉంటే. పాండవ వీరులందరూ భీష్ముడిని చంపటానికి వచ్చారు. కౌరవ వీరులందరూ కూడా భీష్ముడిని కాపాడటానికి వచ్చి ఉన్నారు, నిలబడి ఉన్నారు. ఏమండి, వాడు చంపుదాం అనుకుంటే ఏమిటి, వీడు రక్షిద్దాం అనుకుంటే ఏమిటి? వాడు చంపగలరా, వీడు రక్షించగలరా? మీరు ఆలోచించండి. ఎవరి వల్ల కాదు నిజంగా. ఏమండి, అప్పుడు భీష్ముడు అనుకున్నాడు కదా మనసులో, సందర్భాన్ని చూశాడు, పరిస్థితిని చూశాడు. 10 రోజుల నుండి యుద్ధం చేస్తున్నాను, మనవాళ్లతోటి, బంధువులతోటి, శిష్యులతోటి 10 రోజుల నుండి యుద్ధం చేస్తున్నాను. వీరాధి వీరులని అనేకులని చంపాను, ఇంకా అనేకులను నా బాణాలతోటి బాధించాను. ఇప్పుడు నాకు యుద్ధం అంటే విసుగు పుడుతున్నది. మేనితోడి పొత్తింకిట మానుటొప్పు. ఆయనే అనుకున్నాడు, ఈ శరీరముతోటి ఈ జీవుడికి సంబంధం చాలును, ఉన్నంత వరకు చాలు, ఇంకా అయిపోయింది, ఇక ఈ శరీరాన్ని వదిలివేయటమే సముచితము అని నాకు అనిపిస్తున్నది అని అనుకున్నాడు. దైవ నిర్ణయం చూడండి. ఎప్పుడైతే భీష్ముడు ఆ మాట అనుకున్నాడో, ఇక యుద్ధం చాలు, మరణిస్తే హాయిగా ఉంటుంది అని అనుకున్నాడో, వెంటనే దేవతలండి మేలిది సమ్మతంబు మాకు అని అన్నారండి. భీష్ముడు ఎవరితోటన్నా అన్నాడా? ఎవరితో అనలేదు, తన మనసులో తాను అనుకున్నాడు. ఇది దేవతలకు తెలిసింది. దేవతలు ఏమన్నారు? భీష్మ, చాలా మంచి ఆలోచన చేశావు, నీ నిర్ణయం చాలా బాగా ఉన్నది, అట్లా చేయటమే మంచిది అని అన్నారు. ఈ మాట ఎవరైనా విన్నారా? పాండవ పక్షంలో వాళ్ళు గాని కౌరవ పక్షం వాళ్ళు గాని విన్నారా? వినలే. సంజయుడు ఒక్కడు మాత్రమే విన్నాడు, ధృతరాష్ట్రుడికి చెప్పాడు. అది వరం యొక్క బలం అంటే. ఏమండి, దేవతలు ఆ విధంగా అన్నారు. అనేసరికి అప్పుడు భీష్ముడు అన్నాడు కదా, ధర్మరాజా, సమయం వచ్చేసింది, మీరు నా హితంబు కోరుదురేని శిఖండిని ముందు పెట్టుకొని నా మీద బాణప్రయోగం చేయండి, అయిపోతుంది అని అన్నాడు. శిఖండి అర్జునుడి సూచనతోటి భీష్ముడి మీద బాణ వర్షం కురిపించాడు. ఇందాక 3 బాణాలు వేశాడు, ఇప్పుడు అసంఖ్యాకంగా బాణ ప్రయోగం చేశాడు. భీష్ముడు ఏమీ అనలేడు, ఏమీ చెయ్యలేదు. అప్పుడు కృష్ణుడు అన్నాడు కదా, అర్జునా, భీష్ముడిని పడగొట్టు అన్నాడు. అర్జునుడు శిఖండి వింటి వెనుక, తన వింటి నుంచి అర్జునుడు శిఖండి ధనుస్సు వెనుక తన ధనుస్సుని ఉంచి భీష్ముడి మీదికి దొడ్డనారసాలను అన్నాడు. తిక్కన భయంకరమైనటువంటి, భీకరమైనటువంటి, బలవత్తరమైనటువంటి, శక్తిమంతమైనటువంటి గొప్ప బాణాలను ప్రయోగించాడు. అవి భీష్ముడికి తగిలినాయి. అప్పుడు భీష్ముడు అనుకున్నాడు కదా, ఇవి శిఖండి బాణాలు కావు. వాడు బాణవర్షం ప్రయోగించాడు, ఏదో మామూలుగా తగిలినాయి. అర్జునుడు ప్రయోగించిన బాణాలున్నాయే, గట్టి దెబ్బ కొట్టినాయి. ఈ వేడి శిఖండి బాణాలకు ఉండదు అని అనుకున్నాడు. అదే సమయంలో పాండవ పక్షాన ఉన్నటువంటి వీరులందరూ కూడా భీష్ముడికి దగ్గరగా వచ్చారు. వడల వ్రేలు ఎడలేని ఎట్లుగా బాణాలను గుప్పించారు.
వేలు పెట్టటానికి కూడా అవకాశం లేని విధంగా భీష్ముడి శరీరం మీద బాణాలను నాటారండి. ఆ బాణాల ధాటికి భీష్మాచార్యుల వారు తూర్పు తలగా నేల మీదకు ఒరిగిపోయినాడు. భీష్ముడి శరీరానికి గుచ్చుకొని ఉన్నటువంటి బాణాలు భీష్మాచార్యుల వారికి శరతల్పములాగా అంటే అంపశయ్యలాగా అమరినై. నేలని తాకకుండా భీష్ముడు ఆ అంపశయ్య మీద పడిపోయినాడు. ఆ సమయంలో అతన్ని దేవత్వం ఆవహించింది. అష్టవస్తువుల్లో ఒకటి కదండి భీష్మాచార్యుల వారు, అందుకని దైవత్వము అతన్ని ఆవహించింది. ఆ దృశ్యాన్ని దేవతలు చూశారు. చూసి అనుకున్నారు కదా, అయ్యో ఈ మహాత్ముడు దక్షిణాయనంలో మరణిస్తున్నాడే అని బాధపడ్డారండి. ఆ విషయాన్ని తెలుసుకున్నాడు భీష్మాచార్యుల వారు. తెలుసుకొని, దేవతలారా మీరేమట్లా అనుకోకండి, మా తండ్రి శంతనుడు సత్యవతీదేవిని వివాహం చేసుకోవటంలో నా పాత్ర గొప్పగా ఉన్నది. అందుకని మా తండ్రి నా సహాయాన్ని మెచ్చుకొని నాకు అవధ్యత్వాన్ని స్వచ్ఛంద మరణాన్ని వరంగా ఇచ్చాడు. ఆ వరప్రభావం వలన ఇతరులు నన్ను చంపలేరు, నా ఇష్టం వచ్చినప్పుడే నేను మరణిస్తాను అని అన్నాడు. దేవతలందరూ కూడా చాలా సంతోషించారు. కొద్దిసేపు గడిచింది. భీష్ముడి తల్లి గంగాదేవి కొంతమంది ఋషీశ్వరులను భీష్ముడి దగ్గరికి పంపించింది. వాళ్ళు హంసల రూపాలలో భీష్ముడి దగ్గరికి వచ్చారు. భీష్ముడి దగ్గరికి వచ్చి, భీష్మాచార్య ఇది దక్షిణాయనము కనుక నువ్వు ఈ సమయంలో నిర్యాణం చెందటం మంచిది కాదు. ఈ విషయము మీ తల్లి గంగాదేవి నీకు చెప్పమన్నది, మమ్మల్ని ఇక్కడికి పంపించింది అని అన్నారు. భీష్ముడు వాళ్ళందరికీ నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, మహాత్ములారా ఆ విషయం నాకు తెలుసును, ఉత్తరాయణం వచ్చేదాకా నేను ఆగుతాను అని అన్నాడు. వాళ్ళందరూ సంతోషంతో వెళ్ళిపోయినారు. భీష్మ పతన వార్తని విని, భీష్ముడు పడిపోయినాడు అనేటటువంటి వార్తని ద్రోణాచార్యుల వారు విన్నారు. శోకముతో మూర్ఛిల్లాడు. కొంతసేపటికి తెలివి తెచ్చుకున్నాడు. హృదయ విదారకంగా విలపించాడు. భీష్ముడి దగ్గరికి వెళ్ళాడు ద్రోణాచార్యుల వారు. ఈ ఘట్టము అంటే ఏమిటి? భీష్మ పతనము పాండవ సేనకు అమితమైనటువంటి ఆనందాన్ని, కౌరవ సేనకు అత్యంత విషాదాన్ని కలిగించింది. సూర్యాస్తమయం అయింది. 10వ నాటి యుద్ధము ముగిసింది. కౌరవ వీరులు పాండవ వీరులు ఇద్దరు కూడా ఆ సమయానికి, తిక్కన చాలా జాగ్రత్తగా చెప్పాడు, కౌరవ వీరులు పాండవ వీరులు ఆ సమయానికి అంటే తత్కాలికంగా కోపతాపాలను అవతలబెట్టి భీష్ముడి వద్దకు వెళ్ళారు. ఇద్దరు కూడా భీష్ముడి వద్దకు వెళ్ళారు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో అన్నాడు, దుర్యోధన నా తలను ఆనించుకోవటానికి ఒక తలగడ కావాలి అని అన్నాడు. వెంటనే దుర్యోధనుడు, ఒరే మెత్తటి దిండు తీసుకొని రాండ్రా అని కొంతమంది సేవకులను పంపించాడండి. సేవకులని ఆజ్ఞాపించాడు. భీష్ముడు అన్నాడు, అర్జున ఒక తలగడ కావాలి అని అర్జునుడితో చెప్పాడు. అర్జునుడు 3 బాణాలను అభిమంత్రించి, ఏమండి బాణాలు పరుషంగా ఉంటాయి కదండి, గట్టిగా ఉంటాయి కదండి, మరి మెత్తటి తలగడ ఎట్లా వస్తుంది? అందుకని ఏమన్నాడు కవీశ్వరుడు, 3 బాణాలను అభిమంత్రించి, అవి అస్త్రాలన్నమాట అని తాత్పర్యం, అభిమంత్రించి మెత్తని తలగడగా అమర్చాడు. భీష్ముడు సంతోషించాడు. అప్పుడు భీష్ముడు అన్నాడు, నాయన్లారా దాహం వేస్తున్నది, తాగటానికి మంచినీళ్లు కావాలి, శరతల్పగతుడనై ఉన్నాను గనక, అంపశయ్య మీద పడి ఉన్నాను గనక తేజోమయాస్త్ర విన్యాస విధి సముద్ధితంపైన భూజలం కావాలి, పాతాళగంగ కావాలి అని అన్నాడు. వెంటనే అర్జునుడు ఒక దివ్యాస్త్రాన్ని ప్రయోగించి భూగర్భ జలాన్ని పైకి రప్పించాడు. భీష్ముడికి ఇచ్చాడు. భీష్ముడు త్రాగాడు, సంతృప్తి చెందాడు. అప్పుడు భీష్ముడు దుర్యోధనుడితో చెప్పాడండి, దుర్యోధన ఒక్క మాట చెబుతున్నాను విను నీకు చివరిగా. అర్జునాచ్యుతులు నరనారాయణులు, పాండవులతో వైరము నీకు ఏనాటికీ మంచిది కాదు, ఏ విధంగానూ మంచిది కాదు. ఈ యుద్ధాన్ని ఇంతటితో ఆపు.
ధర్మరాజుకు ఇంద్రప్రస్థాన్ని ఇవ్వు, మిగిలినటువంటి రాజ్యం మొత్తాన్ని నువ్వు ఏలుకో. ఈ విధంగా గనక చేసినట్లయితే ఇప్పటికి మరణించిన వాళ్ళు మరణించగా మీలో కొందరైనా బ్రతుకుతారు. కాబట్టి నాయన ఈ యుద్ధాన్ని ఇంతటితోటైనా ఆపు అన్నాడు భీష్మాచార్యుల వారు. దుర్యోధనుడు ఏమీ బదులు చెప్పలేదు. కౌరవులు పాండవులు అందరూ కూడా భీష్ముడికి నమస్కారాలు చేశారు. ఎవరి నివాసాలకు వాళ్ళు వెళ్ళిపోయినారు. 10వ రోజు రాత్రి, ఆ 10వ రోజు రాత్రి కర్ణుడు భీష్ముడి దగ్గరికి వచ్చాడు. ఎంత గొప్ప దృశ్యం అండి! ఆ సమయంలో కర్ణుడు భీష్మాచార్యుల వారి దగ్గరికి వచ్చాడు. భక్తితోటి వినయముతోటి భీష్ముడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. వరస శిరస దృష్ట్యా మనస వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. ఏమండి, సాష్టాంగ దండ ప్రణామం చేశాడు. చేసి కర్ణుడు అన్నాడు కదా, మహాత్మా పితామహ, నా పట్ల మీకున్నటువంటి కోపాన్ని వదిలివేసి వాత్సల్యముతోటి నాతో మాట్లాడవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అని అన్నాడు. ఎందుకంటే ఇంతకుముందు భీష్ముడు కర్ణుడితోటి పరుషంగా మాట్లాడి ఉన్నాడు గనక ఆ అనుభవంతో. అప్పుడు భీష్ముడు కర్ణుడినండి ఒక చేతితో కౌగిలించుకున్నాడు. ఆ దృశ్యం చూడండి. భీష్ముడికి కర్ణుడి పట్ల అమితమైనటువంటి ప్రేమ ఉన్నది. కౌంతేయుడు ఎన్ని చెప్పినా వీరాధి వీరుడు కదండి. అందుకని కర్ణుణ్ణి ఒక చేతితో గాఢంగా కౌగిలించుకున్నాడు. కౌగిలించుకొని అక్కడ ఉన్న పరివారం మొత్తాన్ని అవతలికి వెళ్ళమన్నాడు. ఇంతకు ముందు జరిగినటువంటి కథ మొత్తాన్ని అక్కడ ఉన్న పరివారం చూసింది. వాళ్ళ మాటలన్నింటినీ అక్కడ ఉన్న పరివారం విన్నది. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకోబోయే మాటల్ని ఎవరూ వినకూడదు. అటువంటి మాటలు మాట్లాడుకోబోతూ ఉన్నారు. అందుకని భీష్ముడు సైగతోటి ఆ పరివారం మొత్తాన్ని పంపించి వేశాడు. వాళ్ళు వెళ్ళిపోయినారు. అప్పుడు భీష్ముడు కర్ణుడితో అన్నాడు, కర్ణా, కౌరవులకు పాండవులకు మధ్యన ఉన్న తగాదాను పెంచే విధంగా నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు మొదటి నుంచి. ఆ విధంగా మాట్లాడుతున్నావని నిన్ను మందలిస్తూ ఉంటాను గాని కర్ణా, నిజంగా నీ పట్ల నాకు కోపం ఏమీ లేదు. నీ పట్ల ఉన్న కోపం వల్ల ఏమిటంటే కౌరవుల పక్షాన ఉండి కౌరవ వినాశనానికి కారకుడవైతూ ఉన్నావు అనే కోపం తప్ప ఇక నీ పట్ల నా కోపం ఏమీ లేదు నాయన. కర్ణ, నీ జన్మ వృత్తాంతాన్ని వ్యాసుడు నాకు చెప్పాడు. ఈ మాట పరివారం వినకూడదు. ఆ భీష్ముడు, ఆ వేదవ్యాసుడు, ఆ కవిత్రయం ఎంత నిశితంగా పరిశీలించారండి సందర్భాన్ని. అందుకని చెప్పాను. ఏమన్నాడు? కర్ణ, నీ జన్మ వృత్తాంతాన్ని వేదవ్యాసుడు నాకు చెప్పాడు. నువ్వు రాజేయుడివి కాదు, కౌంతేయుడివి. కనుక నాయన కౌరవ పక్షాన్ని వదిలిపెట్టి పాండవ పక్షానికి వెళ్ళు, బాగుంటుంది అని అన్నాడు. అప్పుడు కర్ణుడు అన్నాడు కదా, మహాత్మా, ఆ సంబోధన చూడండి. మహాత్మా, మీరు చెప్పిన విషయం నాకు తెలుసు. ఈ మాట పరివారం వినకూడదు. మీరు చెప్పినటువంటి విషయం నాకు తెలుసు. నేను కౌంతేయుణ్ణి, రాజేయుణ్ణి కాదు అనేటటువంటి విషయము నాకు తెలుసు. ఈ విషయాన్ని నేను కొంతమంది పెద్దలు చెప్పగా విన్నాను. ఇంకో విషయం, ఈ కురుక్షేత్ర సంగ్రామంలో పాండవులు తప్పకుండా గెలుస్తారు, కౌరవులు తప్పకుండా ఓడిపోతారు. ఆ విషయం కూడా నాకు తెలుసు. ఈ మాట పరివారం వినకూడదు. ఏమండి, ఆ విషయం కూడా నాకు తెలుసును. ఇంతదాకా నేను దుర్యోధనుడి పక్షాన ఉండి పాండవులను అనరాని మాటలు అన్నాను. వారి ఔన్నత్యాన్ని ఓర్వలేక, వాళ్ళ ఔన్నత్యాన్ని నేను భరించలేక కౌరవులకు పాండవులకు మధ్య వైరాన్ని పెంచాను. అటువంటి నేను, ఆ రకంగా వైరాన్ని పెంచినటువంటి నేను ఇప్పుడు కౌరవుల్ని వదిలిపెట్టి, దుర్యోధనుని వదిలిపెట్టి పాండవ పక్షానికి వెళ్ళటం న్యాయము కాదు. అంతా దైవాధీనమై ఉన్నది. మహాత్మా, నీవా విషయాన్ని గురించి ఏమీ చెప్పవద్దు. నన్ను ఆశీర్వదించి రణరంగానికి పంపించు.
పాండవుల భరతం పడతాను, పాండవుల బలాన్ని మట్టి కరిపిస్తాను, నేను పాండవుల్ని ఓడిస్తాను, పాండవుల్ని వధిస్తాను అని అన్నాడు. అనేసరికి భీష్ముడు కర్ణుని కౌగిలించుకొని దగ్గరికి తీసుకొని, కర్ణా, నీ మనస్తత్వం నాకు తెలుసు, నీ బలము నాకు తెలుసు, ఈ రెండూ నాకు తెలుసును, ఆనందంగా అనుమతిస్తున్నాను, ఆహవరంగానికి వెళ్ళు అని అన్నాడు. కర్ణుడు భీష్ముడి వద్ద సెలవు తీసుకొని తన నివాసానికి వెళ్ళాడు. 10వ రోజు రాత్రి కర్ణుడు భీష్ముడి వద్ద సెలవు తీసుకొని తన నివాసానికి వెళ్ళిపోయినాడు. భీష్ముడి సర్వ సైన్యాధిపత్యంలో 10 రోజుల కౌరవ పాండవ సంగ్రామం ఈ విధంగా జరిగింది అని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. చెప్పి మళ్ళీ యుద్ధరంగానికి వెళ్ళాడు. ఎందుకని? 11వ రోజు ఉదయం జరిగేటటువంటి యుద్ధాన్ని మళ్ళీ చూడాలి కదా. అందుకని సంజయుడు ధృతరాష్ట్రుడి వద్ద సెలవు తీసుకొని కురుక్షేత్రానికి వెళ్ళాడు, రణక్షేత్రానికి వెళ్ళాడు అని వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పాడు అని సూతుడు శౌనకాది మహామునులకు చెప్పాడు. మహాభారతంలోని యుద్ధ పంచకంలో మొదటిదైనటువంటి, మహాభారతంలోని 18 పర్వాలలో 6వదైనటువంటి భీష్మ పర్వము ఇంతటితోటి పూర్తయింది. రాబోయేటటువంటి 23వ వాచిక సేవలో మనము 7వ పర్వం అయినటువంటి ద్రోణ పర్వాన్ని గురించి తెలుసుకుందాం.